అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. సరిగమపద నిరతాం తాం వీణా సంక్రాంత కాంతహస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాంకుచ భరతాం తాం నమామి శివకాంతాం. ధూర్తానామతిదూరా వార్తాశేషావలగ్నకమనీయా ఆర్తాళీ శుభదాత్రి వార్తాళీ భవతు వాంఛితార్థాయ వార్తాళీ భవతు వాంఛితార్థాయ. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ శివకామేశ్వరి మహాత్రిపుర సుందరీదేవి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి కాంచీ మహాక్షేత్రంలో ఉపదేశిస్తున్నటువంటి లలితా చరితంలో నిన్నటి రోజున అమ్మవారి యుద్ధ సన్నాహం అనే ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం. ఆ తల్లి నుంచి ఉద్భవించినటువంటి ఇచ్ఛాస్వరూపిణైన లలితాదేవి నుంచి ఉద్భవించిన జ్ఞాన క్రియాశక్తులే శ్యామలా వారాహి. వారిద్దరు రూపము వారి తత్వాన్ని మనం మన్నం చేసుకున్న తర్వాత అమ్మవారి అంకుశం నుంచి ఉద్భవించినది సంపత్కరి, పాశము నుంచి అశ్వారూఢ. అదేవిధంగా అమ్మ యొక్క సంకల్ప మాత్రం చేత సూర్యుడి నుంచి కిరణముల వలె అనేక రకాల కోట్ల కొలది శక్తి సేనలు ఉద్భవించాయి. ఇదంతా సన్నాహమైనటువంటి అమ్మవారి యొక్క సేనా సమూహం. ప్రత్యర్థిగా ఉన్నటువంటి భండాసురుడు తాను ఒక మహాసేనాధ్యక్షుడు నియమించాడు. అతని పేరేమిటి? కుటిలాక్షుడు. అతను నియమించాడు. కుటిలాక్షుడు అంటే ఏంటో గుర్తుంది కదా, వంకర చూపుగాడని అర్థం. అదే విధంగా అతను పంపినటువంటి మొదటి వీరుడు ఎవరయ్యా అంటే దుర్మధుడు. నిన్న అతను బయలుదేరాడు. ఆ దుర్మధుడు తన యొక్క అక్షోహిల్ని సేనలు తీసుకుని వస్తూ ఉండగా అతడిపై యుద్ధానికి బయలుదేరిన తల్లి ఎవరంటే సంపత్కరి. ఇందులో తాత్విక దృష్టి గుర్తున్నది కదా, మొట్టమొదటి కొట్టవలసిన అసురుడు దుర్మధుడే. అతను కొట్టడానికి బయలుదేరింది సంపత్కరి. సంపత్కరి వాహనం ఏమిటి? ఏనుగు. రణకోలాహలం.
ఏనుగు మద గజం అంటారు కదా, ఆలోచించారా ఇది? వాడు దుర్మధుడు. ఆ మద గజాన్ని ఆవిడ కంట్రోల్ చేసి కూర్చుంది అక్కడ. ఆవిడ పేరు సంపత్కరి, సంపదలు ఇస్తుంది. అందుకే సంపదలు భగవంతుని అడిగే ముందు మనం దానివల్ల మదమెక్కకుండా ఉండేలా చూడవయ్యా అని కూడా అడగాలి ఇక్కడ. ఎందుకంటే సంపదలు మంచివే, మదమెక్కితే ప్రమాదం. సంపదలు అంటే మనం కేవలం ధనం మాత్రమే కాకుండా నిన్న చెప్పినవన్నీ కూడా విద్య, శరీరారోగ్యము, యవ్వనము, అధికారం, ఇవన్నీ సంపదలే. ఆ సంపదలు సంపత్కరి ఆవిడిస్తున్నది. కానీ సంపద వల్ల కలిగే మదాన్ని తొలగించాలి ఇక్కడ. అందుకే ముందు మదగజాన్ని అధిరోహించి గజసేనల్ని ఆవిడ నియంత్రిస్తోంది. పైగా అంకుశం నుంచి ఉద్భవించింది. అంకుశం ఎప్పుడు కూడాను ఏనుగులు నిగ్రహించేటువంటి ఆయుధం అంకుశమే. అది పొడుస్తూ ఉంటుంది. కనుక సంపత్కరి దేవుని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటే ఒక అంకుశంలో మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు భక్తుల యొక్క సంపదల్ని కాపాడే తల్లి, వాళ్ళకి కావలసిన సంపదలు ఇచ్చే తల్లి కూడా. అంటే ఒక మహాలక్ష్మి స్వరూపం ఉంది సంపత్కరీ దేవిలో. సంపత్కారిణి ఆ జగన్మాత. ఆ సంపత్కారునితో యుద్ధం జరిగినది. ఇప్పుడు చాలాసేపు అనేక రకాల అక్షయుల సేనల్ని అమ్మవారి యొక్క గజసేనలు నిర్మూలించాయి. చిట్ట చివరికి దుర్మధుడిని అమ్మవారు సంహరించారు. ఆ సంహార లీల చాలా అత్యద్భుతంగా వర్ణింపబడుతుంది. కానీ మన సమయాన్ని దృష్టి పెట్టుకుని యుద్ధ వర్ణన ఎంత చేయాలో అంతే చేసుకున్నది. ఎప్పుడైతే సంపత్కరి దుర్మధుడిని సంహరించిందో వెంటనే ఆహాకారాలు చెలరేగాయి భండాసురుడి సైన్యంలో. ఎన్ని కబుర్లు చెప్పి వెళ్ళాడండి. తర్వాత మీరు ఎవరిని పంపక్కర్లేదు, నేను వెళితే చాలు అన్ని చెప్పి వెళ్ళాడు కదా. మదం యొక్క కబుర్లు అలాగే ఉంటాయి. దెబ్బతిన్నాడు, అయిపోయింది. ఎప్పుడైతే తాను తీసుకెళ్లిన సేనలతో సహా దుర్మధుడు నశించాడో అప్పుడు కుటిలాక్షుడు మరొక రాక్షుడిని ఎంచుకున్నాడు. ఎందుకంటే తనవాడు పోయాడంటే కోపం ఎక్కువ ఉంటుంది. అందుకే దుర్మధుడు తమ్ముడు కూడా ఉన్నట్టు వాడిని ఎంచుకున్నాడు. వాడికి మహా ఉగ్రంగా ఉంది. మా అన్నని చంపిన ఆమెను ఇప్పుడు వెళ్ళి చంపేస్తా ఉంది. ఆ తర్వాత లలితాదేవి సేనలన్నింటినీ కూడా సంహరిస్తాను అని చెప్పి బయలుదేరాడు. ఆ కురుండు అనేక రకాల అక్షరుల సేనలతో వెళ్ళాడు. తిన్నగా వాడి లక్ష్యం మాత్రం సంపత్కరియే. ఆ సంపత్కరి మీదకి వెళుతూ ఉంటే సంపత్కరి కూడా యుద్ధానికి సన్నద్ధం అవుతూ ఉండగా అశ్వబలంలో ఉన్నటువంటి అశ్వారూఢ తన గుర్రాన్ని నడిపిస్తూ సంపత్కరి దగ్గరికి వచ్చి సఖీ సంపత్కరి అని పలకరించిందట. ఇతని పని నేను చూసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వనది. సరే కానీ అంది సంపత్కరి. అప్పుడు అశ్వారూఢాదేవి తన అపరాజితం అనబడేటువంటి అశ్వంపై అధిరోహించి అశ్వబలాన్నంతటిని తోలించి ఆ కురుండు యొక్క అక్షోహిల సేనలన్నింటిని కూడా సంహరింపజేసింది. తాను కురుండుడితో తలబడింది. చాలాసేపు యుద్ధం జరిగింది. అమ్మవారు తన పాశాన్ని ప్రయోగించి ఆ కురుండిని సంహరించారు. ఇప్పుడు రెండో భావం చూడాలి మనం. ప్రతిదాన్ని కూడా మనం వెంటనే ఆగి తాత్వికంగా సాధనాపరంగా ఎలా తెలుసుకోవాలి అని గ్రహిస్తున్న కథా కాలక్షేపం దృష్టితో కాకుండా, కురుండు అంటే చపలత్వం. ఆ చపలత్వానికి ప్రతీక. మొదటిది మదము, రెండవది చాపల్యం. చాపల్యం అంటే స్టెబిలిటీ లేకపోవడం, నిగ్రహం లేకపోవడం. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రగతికి మొదటి విరోధం మదమైతే రెండవ విరోధం ఏంటంటే ఇంద్రియ చాపల్యం, ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోవడం. ఇవన్నీ మనం వింటూ ఉంటే ఆధ్యాత్మిక సాధనకి అనుకోకండి, నిత్య జీవితంలో విజయానికి కూడా ఇదే. ఆధ్యాత్మిక సాధన అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ కాదు. ఆధ్యాత్మిక సాధన అంటే ది రైట్ లైఫ్. ఇది డెఫినిషన్. నిజమైన జీవన విధానం పేరే ఆధ్యాత్మికత. చక్కగా జీవించడం. ఆధ్యాత్మికత భౌతిక జీవితానికి తేడా ఏంటంటే ఆధ్యాత్మికత లేకుండా జీవించడం చేతిలో దీపం లేకుండా నడవడం లాంటిది. ఆధ్యాత్మికత కలిగి ఉంటే అదే నడక చేతిలో దీపం పట్టుకుని నడిచినట్లు. అందుకే ఆధ్యాత్మికత బాల్యం నుంచి అలవాటు చేసేవాడు బతుకు బాగుపడుతుంది. ఇంద్రియ నిగ్రహం ఎవరికి అవసరం? వృద్ధులుగా. ఇంద్రియాలు పనిచేయు ఇంక నిగ్రహం అక్కడ. ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలు పనిచేసే వాళ్ళకి అవసరం. కానీ ఇంద్రియాలు బాగా పటిష్టంగా ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహం చెప్పాలి ఇక్కడ. సాధనలకి, భౌతిక సాధనలకు కూడా ఇంద్రియ నిగ్రహం ప్రమాదమని డాక్టర్ గారు చెప్తారు, ఇవి తినకూడదని. కానీ అవి కనబడగానే నాలుగు కూరుకోదు. కనుక ఆరోగ్యానికి కూడా అవసరమే కదా. కనుక ఇవన్నీ కూడా నిత్య జీవితానికి అన్వయించుకోవాలి. ఆధ్యాత్మిక సాధన బియాండ్ ద లైఫ్ కాదు, బిలాంగ్స్ టు లైఫ్. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ జీవితానికి సంబంధించింది ఆధ్యాత్మిక సాధన. అది ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. చాలా మంది నేను చేస్తానండి అంటారు. ఎప్పటి నుంచి అంటే రేపటి నుంచి అని. అది ఎప్పటికీ రేపటి నుంచే. దానికి కారణం ఇంద్రియ చాపల్యమే. అందుకు ఇంద్రియ నిగ్రహాన్ని, ఇంద్రియాలను కట్టేయాలి కదా. కట్టేసేది ఇంద్రియాలు గుర్రాలా పరిగెడతాయండి ఇక్కడ. ఇంద్రియాని హయాన్యాహు ఉపనిషత్ భాష. అందుకు ఉపనిషత్ సంస్కారంతో పురాణాలు చదివితే వాటిలో ఉన్న తాత్వికత మనకు బయటపడుతుంది. ఇంద్రియాని హయాన్యాహు, ఇంద్రియములే గుర్రములు, శరీరమే రథము, బుద్ధే పగ్గములని కఠోపనిషత్తు మొదలైన మనకు వర్ణిస్తున్నాయి ఇక్కడ. అందుకు ఇంద్రియములు గుర్రములు అన్నారు కనుక అశ్వారూఢ.
ఇంద్రియాలు అవసరమే, ఇంద్రియాలు తీసిమని ఎవరు చెప్పలేదు, మన వాళ్ళు నిర్మూలించమని చెప్పలేదు, నియంత్రించమని చెప్పారు. రిమూవ్ కాదు, రెగ్యులేట్. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. రిమూవ్ చేసేయడం కాదు. ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చాడు చక్కగా, గొప్ప సంపద, దాన్ని సరిగ్గా వాడుకోవాలి. అడదిడ్డంగా వెళ్ళనివ్వకూడదు. కారు ఇచ్చారంటే మంచి వేలో వెళ్తే మంచిది, కానీ డొంపల్లోకి, అడవుల్లోకి, పొదల్లోకి తీసుకుపోతే దానికి ప్రమాదం, మనకి ప్రమాదం. కానీ ఇంద్రియాలను సరిగ్గా వాడుకోవాలి. అందుకే ఇంద్రియాలను గుర్రాల్లో పోల్చారు. దాన్ని నిగ్రహించే తల్లి అశ్వారూఢ. అందుకే ఆవిడ పాశం నుంచి ఉద్భవించి, అందువల్ల అమ్మవారి పాశాంకుశాలు రెండింటిని ధ్యానిస్తే చాలు. ఒకటి మనకు సంపదలు ఇవ్వడంతో పాటు సంపదల వల్ల మదం రాకుండా చూసుకుంటుంది, ఇంకొకటి మన ఇంద్రియాలను నిగ్రహిస్తుంది. దానివల్లే తపస్సు గాని, సాధన గాని ఏదైనా అభివృద్ధి సాధించబడుతుంది. అందుకే ఆ పాశం నుంచి పుట్టిన తల్లి అయిన అశ్వారూఢాదేవి అపరాజితం అనేటువంటి అశ్వాన్ని ఎక్కింది. అపరాజితం అంటే ఓటమి లేనిది అని అర్థం ఇక్కడ. అలాగే సంపత్కరి యొక్క వాహనం పేరు గుర్తుందా? ఎవరైనా చెప్తారా? ఏనుగు పేరు రణకోలాహలం. ఇటు అపరాజితం. ఈ తల్లి అపరాజిత వాహనం ఎక్కి కురుండిని సంహరించింది. ఇక్కడ ఎవరైనా వెనక్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడం లేదండి, అది గొప్ప విషయం. వాళ్ళందరూ పూర్తి అయిపోయారు. ఇక్కడ కురుండు కూడా ఎప్పుడైతే మరణించాడో, ఇప్పుడు ఆ తర్వాత 5 సేనాపతులకు పనప్పు చెప్పాడు. కుటిలాక్షణ వ్యూహాలు చూడండి ఎంత అద్భుతాలుగా ఉన్నాయో. మనం లలితాపాఖ్యానంలో, లలితా చరిత్రలో ప్రతిరోజు కూడా ఒకనొక మంత్రశక్తిని మనం పొంది వెళుతున్నాం, విని వెళ్ళడం కాదు. అందుకే 5 రోజులు శ్రద్ధగా విన్నవాళ్ళు అదృష్టవంతులే, అమ్మవారి అనుగ్రహం. ఇప్పుడు 5 సేనాపతులు, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే వాటిని డీకోడ్ చేసిన మనకు అర్థం వస్తుంటుంది. పురాణ పాత్రలన్నింటిలో ఉంది. ఒకటి పేరు కరంకుడు, రెండవ వాడి పేరు కాకవాసితుడు, ఇక వజ్రదంతుడు, వజ్రముఖుడు, వజ్రలోముడు, పంచసేనాపతులు. మీరు కొంచెం జాగ్రత్తగా సుందరకాండని, లలితా చరిత్రని, రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణ సుందరకాండలకి లలితా చరిత్రకు సామ్యం కనబడుతుంది. అది రాక్షస సంహార గదే, ఇది రాక్షస సంహార గదే. అక్కడ రాముడు, ఇక్కడ లలిత. రాముడు అంటే అందగాడని అర్థం, లలిత అంటే అందగత్తె అని అర్థం, అంతే ఇక్కడ. అందుకే శ్రీరాము లలితాంబిక, ఇది ఒక రహస్యం అండి, గ్రహించే వాళ్ళకి గ్రహించవచ్చు. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక అనేది మంత్రోపాసకులకు మాత్రం తెలిసే ఒకనొక రహస్యం. ఆవిడ ఇక్షు కోదండం పట్టుకుంది, ఆయన కోదండం పట్టుకున్నాడు, అంతే ఇక్కడ. ఇరువురు కూడాను ఆనందమూర్తులే, జగదానందకారక. ఆయన జగదానంద కారకురాలు ఈవిడ. అందుకే మనం మొదటి రోజు ఎప్పుడో చెప్పినట్టున్న యా ఉమా సా స్వయం విష్ణువు అని. అందుకే విష్ణువు యొక్క మోహిని రూపం అమ్మవారిదే అని చెప్పుకున్నాం. దీన్ని బట్టి మనం గ్రహించవలసిన ఒక రహస్యం ఏంటంటే, విష్ణువు అమ్మవారు ఒకే తత్వం, అందుకే వాళ్ళ సోదరి సోదరుడు. కానీ అమ్మవారు ఎవరి యొక్క శక్తి? శివుని యొక్క శక్తి. కనుక ఆద్యాశక్తి మహేశస్య చతుర్థ భిన్న విగ్రహ అని బ్రహ్మాండ పురాణంలో మాట. ఉన్నవాడు ఒకటే మహేశ్వరుడు, ఆయనకున్నది ఒకటే శక్తి. కానీ ఆ శక్తి రకరకాలుగా పనిచేస్తున్నప్పుడు రకరకాల పేరుతో కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అది కోప రూపంలో కాళికాగా ఉంటుంది ఇక్కడ. అది కోపేచ కాళికా రూప దుర్గా రూపాత సంగరే భోగే భవానీ రూపాస. కోపం వచ్చినప్పుడు ఆ తల్లి కాళీ అవుతున్నది. ఆ కోపం ఏంటంటే మనలాంటి కోపాలు కావండి ఇక్కడ. అది ప్రళయకారకమైన శక్తి, అది మన్యు శక్తి అంటారు, అది కాళీదేవి. అదేవిధంగా ధర్మరక్షణ కోసం యుద్ధం చేసేటప్పుడు ఆ తల్లి దుర్గగా చెప్పబడుతుంది. దుర్గా అనగా రక్షణ శక్తి. రక్షణ శక్తిగా ఉన్నప్పుడు దుర్గాదేవి. ఆ తల్లి మనకు కావలసిన భోగములన్నీ ఇచ్చేటప్పుడు భవాని, గౌరీ భవాని అని సౌమ్య రూపంతో చెప్పబడుతుంది. కనుక పరమేశ్వరుని యొక్క ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి కాళీ, దుర్గా, గౌరీ భవానిగా ఉన్నది. ఆ తల్లి యొక్క పురుష రూపం విష్ణువు. పుంరూప విష్ణు విగ్రహ అంటే ఆ శక్తి యొక్క పురుష రూపమే. అందుకే శివుడిని నిన్న జ్యోతితో పోల్చాం, శక్తిని నిన్న కాంతితో పోల్చాం. కాంతి వ్యాపిస్తుంది, శక్తి అక్కడే, శివుడు అక్కడే ఉంటాడు. అది సత్తు చిత్తు అని చెప్పుకున్నాం కదా, చిచ్చక్తి. కనుక విశ్వమంతా వ్యాపించిపోయిన శివుని శక్తికి పేరు సంస్కృతంలో విష్ణు. విష్ణు అంటే వ్యాపించిన వాడు అని అర్థం ఇక్కడ. వైష్ణవి అంటే వ్యాపించినది, స్త్రీలింగం వైష్ణవి, పుంలింగం విష్ణువు. ఇప్పుడు వ్యాపించిన కాంతికి జ్యోతికి ఏమైనా భేదం ఉందా? కొంచెం ఆలోచించి చెప్తారా? లేదుగా, రెండు అభేదమే. అది చెప్పడానికి శివాయ విష్ణు రూపాయ అన్నారండి. ఇది అంతరార్థం. ఇది ఒక్కటి గ్రహిస్తే అసలు ఏ భేదము ఉండదు. నువ్వు కాంతిని ప్రార్థించినా జ్యోతిని ప్రార్థించినా పట్టుకున్నది ఒకరిని. అందుకే అమ్మవారికి విష్ణువుకి భేదం లేదు. అందుకే వాళ్ళకి సోదరి సోదర స్థానం చెప్పబడుతూ ఉంటుంది. నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశ్వరులని పోతన గారు వాళ్ళు ఉభయుల్ని నమస్కారం చేశారు. అటువంటి దివ్యమైనటువంటి ఆ తత్వాన్ని మనం ఇక్కడ గమనించుతూ ఉంటే, ఆ స్వరూపంలో విష్ణుతత్వానికి దీని భేదం లేదు కనుక సరిగ్గా సుందరకాండలో హనుమంతుడు విజృంభించినప్పుడు 5 సేనాపతులు ముందు వస్తారు.
తర్వాత 7 వస్తారు. మీరు పరిశీలించే పంచసేనాపతులు, సప్తసేనాపతులు వస్తారు. ఇక్కడ కూడా అలాగే ఆ పోలిక. రెండింటి పరమార్థం ఒకటే. ఇది తెలుసుకోవాల్సినది. మరి ఇన్ని పురాణాలు ఎందుకు అంటే లోకో భిన్న రుచి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. ఎవరికి లడ్డు ఇష్టం, ఇంకొకరికి జిలేబీ ఇష్టం, ఇంకొకరికి మైసూర్ పాక్ ఇష్టం. మూడిట్లో ఏది తింటానంట షుగర్ పేషెంట్స్ డాక్టర్ తిన్నవారు. ఎందుకంటే 3 పదార్థాలు వేరన్నా అందులో ఉన్నదంతా ఒకటే. ఏదో నాలాంటి వాడు వెళ్తాడు, ప్యాక్ చేసుకున్నప్పుడు 3 రకాలు ప్యాక్ చేసుకుంటాడు వాడు. దానికేమన్నది ఇక్కడ. కనుక శివుడా, విష్ణువా, అమ్మవారా అని కాదు, ముగ్గురులో లభించే స్వీట్ ఒకటే. కానీ పదార్థంలో ఉన్న గొప్పతనం బట్టి ఏం పర్వాలేదు. కనుక అనేకత్వం విడిచిపెట్టక్కర్లే, అనేకత్వం చూస్తూ ఏకత్వ స్పృహ ఉండాలి ఇక్కడ. అది తెలుసుకుంటే సరిపోతుంది మనకి. మన సంస్కృతికి ఇది మూల సూత్రం. ఇది ఒక్కటే సనాతన ధర్మంలో అన్ని శాఖల్ని కలపగలదు, హిందూ ధర్మాన్ని ఏకత్వం కలిగించగలదు. అటువంటి లలితా మహాత్ముల సుందరి మనకు ఆ జ్ఞానం ఇచ్చుగాక. మొత్తానికి పంచసేనాపతుల పేర్లు విన్నారు కదా. ఇది ఒక రహస్యమైన విజ్ఞానం ముందు నుంచి చెప్పుకుంటున్న మామూలు రాక్షసులు కాదు. వీళ్ళందరూ మనల్ని బాధ పెట్టేవాళ్లే. వాళ్ళందరినీ అమ్మవారు తన దయతో ఎలాగా వాళ్ళని తొలగించి మనల్ని కాపాడుతారో ఇందులో చూపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడాను వాక్కుకి సంబంధించిన దుష్టశక్తులు. ఎందుకంటే మాటలతో ఎన్ని ప్రమాదాలు ఉంటాయో మనకు తెలుసు కదా. ఒకటి సూటిపోటు మాటలు ఉంటాయి. అందుకే వాళ్ళ పేర్లు చూడండి. కరంకుడు, కాకవాసితుడు, వజ్రదంతుడు, వజ్రముఖుడు, వజ్రలోముడు. పేర్లకు తేడా ఏంటంటే మాటల వల్ల కలిగే ప్రమాదాలు చెప్పారు ఇక్కడ. వాగ్దోషాలు అని అంటారు ఇక్కడ. కొంతమంది పాపం కనబడి ఏంటండి ఈ మధ్య చాలా నదులుగా కనబడుతున్నారే, బాగున్నారా అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన బట్టి రక్త విరేచనాలు పట్టుకుని కొన్ని రోజులు బాధపడతాడు. ఎందుకంటే ఏ పంటి కింద ఏముందో అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కొందరు మాట అంటే చాలు కళకళలాడుతున్న మనిషి కూడా విలవిల్లాడుతాడు ఇక్కడ. అది మాటల ప్రభావం అండి ఇక్కడ. ఎందుకంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్రతి వాళ్ళు ఉంటాయి ఇక్కడ. కొంతమంది వాళ్ళ సాధనల వల్ల, పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ వల్ల వాళ్ళలో పాజిటివ్ వైబ్స్ తయారవుతాయి. అప్పుడు వాళ్ళు మాట్లాడినా చూసినా వాటి నుంచి బయటకు వస్తారు. పాపం వాళ్ళేం తప్పు చేయలేరండి ఇక్కడ. అలా కొంతమందిలో ఎక్కువగా నెగిటివ్ సంస్కారాలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేస్తూ చెడ్డ పనులు చేస్తూ ఉండగా వాళ్ళలో బయలుదేరుతాయి. కానీ వాళ్ళ మాట కదా వస్తుంది. ఎవడు తపస్సు, మౌనము, శాస్త్రాధ్యయనము, జపము, తపము మంచి మాట్లాడుతూ ఉంటే వాడికి మాట అంటే అది నెరవేరిపోతుంది. వీడన్నా నెరవేరుతుంది, వాడన్నా నెరవేరుతుంది. అయితే వాడి చెడు మాత్రమే నెరవేరుతుంది. ఈ మహాత్ముని చెడు అనరు. కనుకనే దీవెన, ఆశీర్వచనం అంటారు. మాటలకు ఎన్ని ప్రమాదాలు చూడండి. అలాగ కొందరు దుష్ప్రభావాల వల్ల అనేటువంటి మాటలు ప్రమాదకరం అవుతాయి. రెండవది సూటిపోటు మాటలు ఉంటాయి. అది అంత గాయపరుస్తూ ఉంటాయి, వేదన కలిగిస్తుంటాయి. అంతేకాదు మరొకటి శాస్త్ర విరుద్ధమైన మాటలు ఉంటాయి. వాగ్దోషాలు చూడండి ఇక్కడ. కొందరు చెప్తున్నది లాజికల్ గా బాగున్నట్టుంటుంది, కానీ శాస్త్ర విరుద్ధం. కొందరు అంటారు లాజికల్ గా ఉండాలని. ఆలోచించగలంత లాజికల్ కెపాసిటీ నీకుందా? తర్కం చేయడానికి కూడా బుద్ధిశక్తి ఉండాలండి ఇక్కడ. పైపైన చూస్తే కొన్ని అవకతవకగా కనబడతాయి, లోతుకి దిగితే అర్థం కనబడుతుంది ఇక్కడ. అందుకు తర్కశక్తి కూడా గొప్ప విశేషం ఉండాలి. మనకు తర్కశక్తి ఉండదు. ఎవడో కుతర్కాలు చేస్తాడు, చేసి శాస్త్ర విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా మాట్లాడి ధర్మాన్ని అధర్మంగా చెప్తాడు, అధర్మాన్ని ధర్మంగా చెప్తాడు. అలాంటి వాడికి పాండిత్యం తోడైంది అనుకోండి, ప్రపంచానికి మహాప్రమాదం. ఎందుకంటే పాండిత్యం, చమత్కారం ఇవన్నీ కలిపి నాస్తికులు ఒక ఆస్తికుడు బుద్ధి కూడా మార్చగలరు. ఇది వాగ్దోషమే. కానీ శాస్త్ర విరుద్ధంగా మాట్లాడటం, అసత్యం పలకడం, అప్రియంగా పలకడం, క్రూరంగా మాట్లాడటం, మంచి మాటని మృదువుగా చెప్పచ్చు కదండి. అవతల వాడిని పొడిచేటట్టు చెప్తే ఇంక వాడు ఏం చేయగలడు? పొడవాల్సిన చోట పొడవాలండి, అది వేరే విషయం. కానీ స్మితం, మృదు, మధు, ప్రియం, హితం, సత్యం, ఋతం అని వాక్కుకి ఇన్ని లక్షణాలు ఉంటాయి. అవి విడిచిపెట్టి మాట్లాడితే అవి తప్పకుండా బాధిస్తాయి. అది మనస్సును బాధించేవి కొన్ని, మనల్ని పెడమార్గంలో పెట్టేవి కొన్ని, శాపాల్లా పనిచేసేవి కొన్ని, ఇన్ని రకాలు ఉంటాయి. ఆ వాగ్దోషాలంటే 5 కేటగిరీస్ లో డివైడ్ చేశాడు. వాడే కరంకుడు. కరంకుడు అంటే కఠినపు హింసాపూర్వకమైన మాట్లాడేవాడు. కాకవాసితుడు, తెలుస్తుంది కాకుల్లో పొడి చేరండి అంటారు వాడు. అలాగే వజ్రం అంటేనే కోస్తూ ఉంటుంది. అలా రకరకాల కోతలు. ధర్మాన్ని కోసేది కొన్ని, మనస్సును కోసేది కొన్ని, ఆలోచనను కోసేది కొన్ని. కొందరు మాట్లాడితే వాడు మాట్లాడిన తప్పని తెలుస్తూ ఉంటుంది, కానీ మన ఆన్సర్ ఇవ్వలేము. వాడి దగ్గర అంత చమత్కారం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు ఇక్కడ. ఇలాంటి వాగ్దోషాలు ఉంటాయి. వీళ్ళ వల్ల ధర్మానికి దెబ్బ తగులుతుంది. కలియుగం ప్రారంభమైన తర్వాత అనేక మంది అసుర శక్తులు మేధావుల్లా పుట్టి సనాతన ధర్మంపై బురద జల్లి అనేక రకాల భేదవాదాలు ఏర్పాటు చేశారు. అందులో సనాతన ధర్మంలోని రకరకాల చీలికలు వచ్చేసాయి. ఇప్పటికీ ఆ చీలికలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు? కలియుగమేగా. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, మళ్ళీ అందులో వెరైటీస్. వైష్ణవుల్లో నిలువుబట్లో యూ షేప, వి షేప, ఇది ఒకటి ఉన్నది. వాడికి వీడికి పడదు.
పాపం విష్ణువు అమాయకుడు, ఆయనకి ఎవరైనా పడుతుంది. అలాగే శైవుల్లో వెరైటీలు, వీర శైవులు, పాశుపతులు, ఆరాధ్య శైవులు, మిశ్ర శైవాలు, ఇవన్నీ కూడా. శాక్తేయంలో ఎన్ని వెరైటీలు, గాణపత్యంలో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. అన్ని ఉన్నాయని కూడా మనకు తెలియదు, ఇప్పుడు మర్చిపోయాం. అలాగే సౌరమతం ఉండేది, దానిలో బోలుడు వికారాలు. సూర్యభక్తి మంచిదే, గణపతి భక్తి మంచిదే, కానీ అవన్నీ రాను రాను మనుషుల యొక్క దుష్టత్వం వల్ల వికృతాలకు వెళ్ళిపోయి చీలికలైపోయి కొట్టుకోవడం మొదలైంది. ఇలా సనాతన వైదిక ధర్మంలో చీలికలు వచ్చాయి. ఇక వైద విరుద్ధ ధర్మంలో కొన్ని వ్యాపించిపోయాయి. నాస్తిక, చార్వాక, పాషండ మొదలైన మతాలు ఏర్పడి నాస్తికత్వం ప్రబలిపోయింది. ఇలాంటి సమయంలో అమ్మవారి అనుగ్రహం కావాలి కదండి. అందుకే ఆ తల్లిని ఉపాసించిన వాడు మాత్రమే ఆ తల్లి ఇచ్చే శక్తితో దుష్ట వాక్కుల్ని ఖండించగలడు. అలాంటి అమ్మవారి ఉపాసకుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి దుష్టశక్తులను ఖండించి సనాతన ధర్మాన్ని మన సమన్వయపరిచి మంచి వాక్శక్తులను పెట్టాడు. ఆయన కూడా తర్వాత చూద్దాం, వస్తాడు. మొత్తానికి ఇప్పుడు దుష్టశక్తులు వాక్శక్తులు తెలిసాయి కదా. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ దగ్గర ఒక చమత్కారమైన విద్య ఉందండి. ఏమి కథ అండి. అందుకే మొదటి రోజు చెప్పిన మాట ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. మన పురాణ కథలు జరిగినవి అయితే అద్భుతాలు, కల్పితాలు అయితే మహాద్భుతాలు అన్నాడు. ఇక్కడ అంత అందంగా సింబాలిక్ గా అంత అద్భుతంగా అందివ్వడం ఏంటి. ఇక్కడ మన స్పిరిచువల్ గా ఎలా ఎలివేట్ అవ్వాలి, మనిషి క్రమంగా ఎలా ప్రగతి సాధించాలనేది కథల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు 5గురు కలిసి వీళ్ళ దగ్గర ఒక మాయాశక్తి, మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు ఒక మాయాశక్తిని తయారు చేశారు. ఇది శాబరీ మాయ అంటారు దీన్ని. దాంతో తయారైంది సర్పిణి అనబడేటువంటి ఒక భయంకరమైన శక్తి తయారైంది. ఆ శక్తి ఎలా ఉన్నదంటే, ఈ భూమి నుంచి ఆకాశం వరకు వ్యాపించింది, పొగ రంగుతో ఉంది. నిజంగా ఈ హాలీవుడ్ వాడు వింటే అంత అద్భుతమైన సినిమా తీయించండి. ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు ఇక్కడ. మన వాళ్ళకి విజువలైజేషన్ తగ్గిపోతుంది, అందుకే చెప్తున్నారు. అత్యద్భుతమైన ఒక రాక్షస శక్తి తయారైంది సర్పిణి. ఆమెకు లక్షణం ఏంటంటే, తన నుంచి రకరకాల సర్పాలు సృష్టిస్తుంది ఆమె. ఇక్కడ ఆమె ఊపిరి వదులుతుంటే సర్పాలు బయటకు వస్తున్నాయి. రోమకూపాల నుంచి, నాసికా రంధ్రాల నుంచి, కన్నుల్లోంచి, అన్నిట్లోంచి సర్పాలు వస్తున్నాయి. ఈ సర్పాల వెరైటీ ఒక అధ్యాయం రాశాడు వ్యాసుడు. అదొక్కడ చదివితే సర్పాల గురించి ఇంత జ్ఞానం భారతీయులకు ఆ కాలానికి ఉందా అని పరిశీలించారండి. అది గుర్రాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో రాశాడు. అశ్వారూఢుని వర్ణించేటప్పుడు అశ్వాల్లో ఎన్ని రకాలు ఉంటాయో వర్ణించారు. అంటే ఆనాటికి మన దేశ నాగరికత ఎంత విస్తారంగా ఉందో చూడండి. అలాగే వాటికి అలంకరించిన రత్నాల గురించి వర్ణించారు. ఆ రత్నాల గురించి వర్ణించారంటే అప్పుడు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది వర్ణన. కనీసం ఇలాంటి ఆలోచన చేయాలి. ఎందుకంటే కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల నుంచి మన దేశం పట్ల ద్రోహ బుద్ధి కలిగిన వాళ్ళు మొత్తం 4 రకాలుగా వచ్చేసారు. కొంతమంది మత దృష్టితో 2 వచ్చారు. వచ్చి మన మతంలో అన్ని పనికిరానివే రుజువు చేయడానికి వాళ్ళు చేసిన హింస గాని, ధ్వంసం గాని, మారణకాండ గాని అంతా ఇంత కాదు. వాళ్ళిద్దరు తర్వాత 3వ వారు ఎవరయ్యా అంటే ఎడమ వంక వాళ్ళు. మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఎడమ బుద్ధులు వాళ్ళు తయారయ్యారు. వాళ్ళకి ఏది సనాతనమో, ఏది భారతీయమో అదంటే వాళ్ళకి కంపరం. వాళ్ళు చేసిన ద్రోహం అంతా ఇంత కాదండి, ఆయుర్వేదం కూడా పనికిరాదంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు తయారైపోయారు. ఇది వాళ్ళిద్దరికీ బెనిఫిట్ అయింది. ఈ దేశంలో ఉన్న ధర్మాన్ని దెబ్బతీయాలనుకున్న వాళ్ళందరికీ వీళ్ళు సహకరించారు. ఆ భావాలు కొంత తెచ్చుకుని ఉదారవాదులను బయలుదేరిన వాళ్ళు కొందరంటారు. వాటిని ఈ రోజుల్లో సెక్యులరిస్టులు అంటారు. ఈ 4 వల్ల సనాతన ధర్మం దెబ్బతింది. చాలా ఎన్నో విద్యలు అవహేళన చేసేసాం పరిశీలించకుండా. కొంతమంది మేము లాజికల్ గా ఆలోచిస్తున్నామంటూ వాడికి ఆయుర్వేదం తెలియదు, ఒక్క పేజీ చదవలేదు వాడు. అలాగే జ్యోతిష్ శాస్త్రం అసలు ముట్టుకోలేదు. కానీ ఇవన్నీ నాన్ సెన్స్ అని నువ్వెవడికి చెప్పడానికి, చదవకుండా మాట్లాడడానికి ఎంత అర్హత ఉండాలంటే ఇక్కడ. ఇలా మనం ఎన్నో విద్యలను పోగొట్టుకున్నాం. ఆ విద్యలు కనీసం ఎన్ని పోయో తెలియదు, కానీ పురాణాలు చదివితే వాడి ప్రస్తావన ఉంటుంది. ఇంకా కనీసం ఇవేనే మిగిలే. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళాం కనుక బాగుంటామేమో అని ఇవేనే వింటున్నాం కనీసం. అందుకే మాకు అవి చెప్పాలని ఇదే వేదిక దిక్కు. ఏం చేస్తాం, తెలుగు భాష గురించి చెప్పాలని ఇవే వేదిక దిక్కు. ఎందుకంటే స్కూళ్ళల్లో కూడా తెలుగు చెప్పట్లేదు. ఇక్కడ స్కూళ్ళు కాదు అనేది తెలుగు నాట. తెలుగు చెప్తే శిక్షిస్తారట పిల్లల్ని. అలా ఉంది పరిస్థితి. మనల్ని ఎంత కోల్పోతున్నామో. తన సంస్కృతిని నాశనం చేసుకున్న జాతుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నది భారతదేశం మాత్రమే. ఇది బాధపడవలసిన విషయం అంటే ఇక్కడ. పైగా ప్రతిదీ అవహేళన చేస్తూ కుతర్కం చేయడం ప్రతివాడు సిద్ధమైపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ లలితోపాఖ్యానం చెప్పక, అంటే ఇవన్నీ చెప్తే ఆవిడ విని మా దేశాన్ని బాగు చేస్తుందామని నా ఆశ. మనం వినమని నాకు ఎప్పుడో తెలుసు, నా ఎక్స్పీరియన్స్. సరే, సర్పిణి రకరకాల పాములు పంపించిన పాముల వెరైటీలు చెప్తాడు. ఎన్ని రకాల సర్పాలు, సర్పజాతులు, వాటి విషాల్లో వెరైటీలు చూపిస్తాడు. అలాగే అక్కడ అశ్వాల వర్ణన, ఏనుగుల వర్ణన అన్నీ చేశాడు. సేనాపతుల వర్ణన, సైనికుల వర్ణన, ఇవన్నీ చదివితే అసలు వార్ టెక్నాలజీ, యుద్ధ విద్యను ఎంత బాగా విస్తరించి చూపిస్తాడు అక్కడ.
ఇప్పుడు ఈ సర్పాలు అనేక రకాలు ఉన్నాయి. రకరకాల వన్నెలు, రకరకాల పడగలు వాటితో ప్రకాశిస్తున్నాయి. అవి వచ్చి శక్తిశాలపై విషం వెజ్జలడం మొదలుపెట్టాయి. వాళ్ళు విజృంభించి కొడుతూ ఉంటే ఇంకా పుడుతూనే ఉన్నాయి సర్పములు. కొట్టడం సాధ్యం కావట్లేదు. ఈ లోపల వెళ్లి వారాహిదేవికి శ్యామలాదేవికి విన్నవించుకున్న శక్తిశాలి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కదా మొత్తం వ్యూహం వేయాలి. వాళ్ళకి పాలుపోలేదుట. ఎన్ని కొడుతున్నా వస్తుంటే ఎక్కడి నుంచి ఇలాగా? అమ్మవారిని ఒక్కసారి చూశారమ్మా, ఏం చేయాలంటే నేను చూసుకుంటానందండి లలిత. ఇప్పుడు లలితాదేవి దవడలలోంచి ఒక తల్లి పుట్టింది. దవడలు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. అమ్మవారి శరీరం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠార కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధర. అమ్మవారి వదనమంతా వాగ్భవ కూటం అంటే జ్ఞానము, ధర్మము, తెలివితేటలు వీటన్నిటికి చోటు వాగ్భవం. అలాగే సంకల్పాలు, కోరికలు వీటన్నిటికి చోటు కంఠం నుంచి కటి. అన్నీ నెరవేర్చగలిగే శక్తి కటి నుంచి పాదం. అంటే అమ్మవారి శరీరం మంత్ర శరీరం. మంత్రంలో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు అమ్మవారి శరీరం. వాగ్భవ కూటం గనక వదనం నుంచి వచ్చేది వాగ్దేవతే అవుతుంది, వాక్శక్తి అవుతుంది. ఆవిడ ఎలా వచ్చింది అంటే గరుడు వాహనంపై వచ్చింది. ఒక్కసారి ఆ దవడల్లోంచి వచ్చింది ఆవిడ. గరుడు వాహనంపై ఉంటూ అద్భుతమైన ధనస్సును తీసుకుని శార్ంగ ధనువది, ఇంకొక శంఖచక్ర గదాపద్మములు ధరించింది. అంటే ఒకనొక విష్ణు శక్తి. ఆ తల్లి స్త్రీ రూపంగా వస్తున్నది. ఇక్కడ ఆవిడ పేరు నకులీశ్వరీదేవి. ఇదో మంత్రం గుర్తుపెట్టుకుంటే శ్రీ నకులీ సరస్వత్యై నమః. ఈ నామమే మంత్రంగా చేసుకుంటే ఏం జరుగుతుందో కథలో చూద్దాం. ఇప్పుడు ఆ తల్లి వస్తూనే మొత్తం పరిశీలించి దివ్యమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది, గారుడాస్త్రం. ఈ గారుడాస్త్రం ప్రయోగించగానే అనేక రకాలైనటువంటి ఆ సర్పాలు దెబ్బతినడం మొదలుపెట్టాయి. ఇక్కడ చూసింది ఆ తల్లి. ఇంకా పుడుతూనే నేను కొడుతున్నా, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించింది ఆ జగన్మాత. వెంటనే ఆ మహాగారుడాస్త్రాన్ని తిన్నగా సర్పిణి వైపు ప్రయోగించాయండి. ఇక్కడ సర్పిణి అయితే ఈ లోపల తల్లిని 32 పళ్ళు ఇక్కిలించింది అమ్మవారు నకులీదేవి. 32 పళ్ళల్లోంచి 32 ముంగిసలు బయటకు వచ్చాయి. అందులోంచి ఇంకా చాలా ముంగిసలు మొదలయ్యాయి. ముందు 32, దాని నుంచి మళ్ళీ బోల్డ్ మల్టిపుల్ అవుతూ వస్తుంది. ఇక్కడ ముంగిసలు తెలుసు కదా, ఈ ముంగిసలన్నీ వెలికొచ్చాయి. సర్పాలు గవే వచ్చిన సర్పాలను కొడుతున్నాయి. అవి ఆ ముంగిసలు దాటికి తట్టుకోలేక ఈ సర్పాలు భూమికి పడగలు అతికించేసాయట, ఎత్తితో కొడుతున్నాయి. ఇక్కడ ఎలా అతికించాయంటే అక్కడ అద్భుతమైన వర్ణన చేస్తారండి. ఆ సర్పాల తలల మీద రకరకాల మణులు ఉన్నాయట. ఇవి నేలకి పడగలు అతికించడంతో ఆ మణులన్నీ అక్కడ మెరిసిపోతూ మొత్తం యుద్ధ భూమి ఒక తివాచీలా ప్రకాశిస్తున్నది. మణులు తాపిన తివాచీలా ఉన్నది అని వర్ణించారు ఇక్కడ. కానీ ఈ ముంగిసుల శక్తి, నకులుల శక్తి చాలా విపరీతంగా విజృంభిస్తుంది. ఈ లోపల మహాగారుడాస్త్రం తల్లి సర్పిణి మీద ప్రయోగించింది. ఇక్కడ ఏది రూట్ కాజో అక్కడ కొట్టింది. అక్కడ అప్పుడు ఆ సర్పిణి నిలువెల్లా తగలబడింది. ఇంకా సర్పాలు కొట్టలేదు. ఆ తర్వాత వెంటనే సేనాపతులు వాళ్ళ సేనల్ని పురుకొల్పి యుద్ధానికి పంపించారు. ఎప్పుడైతే సర్పిణి మాయ నాశనం అయిపోయిందో సేనల్ని పంపించారు. అమ్మవారు వెంటనే అక్షీణ నకులాస్త్రము 2వ అస్త్రాన్ని వేశారు. అక్షీణ నకులాస్త్రం. ఈ అస్త్రం వేయగానే లెక్కలేని ముంగిసులు వచ్చి ఆ సేనలన్నిటి కూడా కొరకడం మొదలుపెట్టాయి. వాళ్ళ వల్ల కాకలేకపోతుంది. మొత్తానికి అక్షీణ నకులాస్త్రంతో 5 సేనాపతుల సేనలు ధ్వంసమయ్యాయి. ఇంకా 5 మిగిలేరు. 5 మహాకోపంగా నకులీ సరస్సు మీదకి వస్తే ఆ తల్లి ఖడ్గం తీసుకుని 5 తలలు ఛేదించి ఆవిడ ఉగ్రంగా నిలబడింది అక్కడ. అప్పుడు ఆ నకులీ సరస్సు యొక్క వైభవాన్ని శ్యామలాదేవి చూసిందిట. ఆవిడ వాగ్దేవత కదా, శ్యామల వాగ్దేవత కనుక వెంటనే ఈవిడ నా డిపార్ట్మెంట్ అనుకుంది. వెంటనే నకులీ సరస్సుని పిలిచి, నువ్వు శభాష్, మంచి పని చేశావు, ఇక నుంచి నా దగ్గర నువ్వు ఉంటావు, అంగదేవతగా ఉంటావు. ఇవన్నీ కూడా ఈ కథలు రోజు ప్రతిసారి చెప్తున్నాను 10 సార్లు. ఇదంతా ఉపాసనా మర్మములే. ఈ కథలో ఒక్కొక్క మంత్రశక్తి ఒక్కొక్క దేవతగా చెప్పబడుతుంది. ఇక్కడ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే లలితాదేవి ఉంటే సర్వమంత్రేశ్వరి, సర్వమంత్రాల పెట్టు అమ్మవారు. మనల్ని ఎలా అనుగ్రహించాలంటే ఆ మంత్ర రూపం అమ్మ నుంచే వస్తుంది వీరికి. అందుకే ఇవన్నీ అమ్మ నుంచే వస్తున్నాయి. పరిశీలించవలసింది. ఒక్కటి బయట నుంచి వచ్చి అమ్మకి సహాయపడిన వారు లేరు. అన్న ఆ తల్లి నుంచే వచ్చింది. ఎందుకంటే సర్వశక్త్యాత్మిక, సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక లలితా మహాత్రిపుర సుందరి. అందుకే సర్వమంత్రాత్మిక, సర్వయంత్ర రూప, మనోన్మని చదువుతున్నారు కదా లలితా శాస్త్రంలో. అందుకు ఇప్పుడు వచ్చింది నకులీ మంత్రం, మంత్రాది దేవతలు. ఇక్కడ రాబోతున్న దేవత అందరి మంత్రాది దేవతలు. దేవతల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో తెలియదు. విమర్శించడానికి అందరూ రెడీవే, అర్థం చేసుకోవడానికి బుద్ధి ఉండాలని.
అవి మీరు టెక్స్ట్ బుక్స్ లాజిక్స్ వీటితో తెలియవు. అది మఠం వేసుకుని గురు సంప్రదాయం ప్రకారంగా శిక్షణ చేయాలి. మన హిందూస్ గాడ్స్ అండ్ గాడెసెస్ మీద చాలా ఇంగ్లీష్ పుస్తకాలు వచ్చాయి. అవి చదివి చాలా తెలుగు పుస్తకాలు కూడా రాశారు. ఎందుకంటే వేమన పద్యాలు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుని చదివే తెలుగు వారు తెలుగునాటున్నారు. అలాంటిది ఇది చెప్తున్న బాధ ఏమిటంటే, ఒక భారతీయమైన తత్వ చింతన ఎక్కడ ఈ శాస్త్రాలు పుట్టాయో ఆ వ్యూ మనం విడిచిపెట్టి ఆ వాసన కూడా లేని వాళ్ళ ఆలోచన ధోరణితో మన గ్రంథాలు చూస్తున్నాం. ఇది చాలా తప్పు. ఈ గాడ్స్ అండ్ గాడెసెస్ మీద ఇంగ్లీష్ లో వచ్చిన అనేక పుస్తకాలు పెద్ద పెద్ద సంస్థలు వేసాయి. వాళ్ళకి నిజానికి గౌరవమే, కానీ కనీసపు అవగాహన లేకుండా వాళ్ళు ఇతర సంస్కృతుల వల్లనే దీన్ని చూశారు. నేను ఏ సంస్కృతిని మతాన్ని తప్పు పట్టట్లేదు, కానీ అన్నీ ఒకటే అని ధోరణి విడిచిపెట్టాలి. దేని ప్రత్యేకత దానిది. మల్లె గులాబీయే, కానీ ఎర్రగా లేదని మల్లెని తిట్టకూడదు, తెల్లగా లేదని గులాబీని తిట్టకూడదు. ఇది ఒకటి తెలుసుకోవాలి. ఇక్కడ ఇంత చెప్తున్నా ఏ సంస్కృతిని కానీ ఏ మతాన్ని కానీ భాషను కానీ మనం తిట్టట్లేదు, కానీ మనది మనం సరిగ్గా గమనించట్లేదు. దేవతలు ఎన్ని రకాలు ఉంటారు. కొందరు సృష్టిని నడిపే ఈశ్వర శక్తులు దేవతలు, కొంతమంది ఉపాస్య దేవతలు ఉంటారు. ఉపాస్య దేవతలు మామూలుగా అందరికి కనబడరండి, వాళ్ళు మంత్రానికి మాత్రమే దొరుకుతారు. ఎవడా మంత్రాన్ని సాధన చేస్తాడో వాడిగా దేవత సత్యం. కనుక ఉపాస్య దేవతలు ఎన్ని మంత్రాలు ఉంటాయో అందరు ఉంటారు. లలిత, దుర్గా, కాళీ, రామ, కృష్ణ, శివ, దక్షిణామూర్తి, నటరాజు, వాళ్ళందరూ మంత్రాది దేవతలు. ఆ మంత్రం ఉపాసిస్తే మంత్ర చైతన్యం దేవతగా ఉంటుంది. కానీ వాళ్ళు ఉన్నారా లేదా అని కాదు, నువ్వు చేస్తే వస్తారు. నిప్పుందా లేదా అని ప్రశ్న కాదు, నువ్వు రగిల్చితే పుడుతుంది మంట, అవునా లేదా? కానీ నిప్పుందా లేదా? ఉంది. ఏది? రగుల్చు, పుడుతుంది. అదేవిధంగా దేవత ఉందా లేదా? ఉంది. ఎలా పుడుతుంది? సాధన చేయి పుడుతుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకే అనుష్ఠానం చేయాలి, మంత్రం జపం చేయాలి, దాన్ని పురస్కరణ చేస్తే దేవత ఆవిర్భవిస్తుంది. మరి నాకు కనబడలేదు అంటే మనకు మన వంటి మోములే కనబడదు. దేవత మనకు కనబడదు. దేవతను చూడాలంటే ఆ సాధన ఇంకా బలవత్తరం చేయాలి. కానీ ఒక జపం చేసినా, ఒక స్తోత్రం చేసినా దేవత తప్పకుండా స్పందిస్తుంది, మిమ్మల్ని చూస్తుంది, అనుగ్రహిస్తుంది. మరి మనం చూడాలంటే మాత్రం సాధన ఇంకా తీవ్రతరం చేయాలి. ఇంటికి అర్థమైంది కదా. మనకు తెలియకుండా ఈ మొత్తం 5 రోజుల్లో అమ్మవారు ఎన్ని రూపాయలు ఇక్కడ ఆవిర్భవించారో ఈ కంటికి కనబడకపోవచ్చు. మీ పిల్ల వై వాట్ అని అడుగుతూ ఉంటే మీరు చెప్పలేకపోవచ్చు, కానీ ఆ తల్లి గమనించుకుంటూ ఉంటుంది. అది అర్థం చేసుకోవడానికి వాళ్ళకు మెచ్యూరిటీ ఉండాలండి. మెచ్యూరిటీలో 10 పిల్లలు మా మీదకి తోసి వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే వాళ్ళు చెప్పేటప్పటికే అయిపోతుంది బతుకు. కనుక ప్రతిదీ అర్థం చేసుకోవడం మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ లేనప్పుడు కష్టం. మనకు స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉంటుంది. అది కొంత సాధన చేయాలి, కొంత పెద్దల దగ్గర శిక్షణ పొందాలి, మంచి గ్రంథాలు చదవాలి, నీ బుర్రకు పదులు పెట్టుకోవాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతేగాని ఊరికిన కూర్చోబెట్టి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటే ఇంత లలితోపక్షాంతి డెప్త్ సబ్జెక్టు పిల్లలకు అర్థం కాలేదని చెప్పేవాడిని తిట్టకూడదు కదా. మీరు ఎంఏ క్లాస్కి ఎల్కేజీ వాడిని కూర్చోబెట్టి లెక్చరర్ గారిని తిడితే ఆయన ఏం చేస్తాడండి ఇక్కడ. కనుక అవి వేరే విషయం. ఇందరు దేవుళ్ళు అంటే పిల్లలకి ఏం చెప్తే అర్థమవుతుంది. ఇందరు దేవుళ్ళు ఎందుకు? వాడెవడో విమర్శించేస్తాడు. వాళ్ళకి సరే దేవత విజ్ఞానమే లేదు, వాళ్ళు విమర్శిస్తారు. ఇందరు దేవుళ్ళు ఎందుకని వెంటనే వాడికి ఏం చెప్తారు సమాధానం? ఏదో అప్పటికి అర్థమయ్యేటట్టు మన వాళ్ళు ఏవో చెప్పేస్తూ ఉంటాం, ఇదే అదే అని. కానీ ఇంకా బేసిక్ ఆన్సర్స్ అవి సరైన ఆన్సర్స్ కావు. విగ్రహారాధన ఎందుకంటే ఓన్లీ ఫర్ కాన్సన్ట్రేషన్, ఇట్ ఈస్ ప్రిలిమినరీ స్టేట్, ఇలా ఏవో మాట్లాడుతుంటాం. కానీ ఇంకా వాటిలో డెప్త్ ఉంది. కానీ అప్పుడు పిల్లలకు అర్థం కాదు, వాళ్ళు మెచ్యూరిటీ రావాలి. ఇక్కడ కొంతమంది మాకు అర్థమైతే నమ్ముతా ఉంటారు, కొన్ని నమ్మితే గానీ అర్థం కావు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే గంగలు దిగిన వాడికి తెలుస్తుంది నీటి చెమ్మ, కబుర్లు చెప్పేవాడికి తెలియదు. తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ మంత్రాది దేవతలు అంటే ఏమిటో ఒక అవగాహన కల్పించడం కోసం ఇంత వివరణ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఆ తల్లి నకులి సరస్వతి విజృంభించి ఆ మొత్తం వాగ్దోషాలన్నీ కూల్చింది. కనుక నకులి సరస్వతి అనుగ్రహం ఉంటే వాగ్దోషాలు పోతాయి. ఇంతవరకు మన వాగ్దోషాల గురించి చెప్పేటప్పుడు బయటవే చూసాం కదా. మన గురించి చెడ్డగా మాట్లాడేవారు, మనల్ని తిట్టేవాళ్ళు, మనల్ని చూసి ఓర్వలేని వారు, అదేవిధంగా శాస్త్ర విరుద్ధంగా మాట్లాడేవారు, అసత్యంగా మాట్లాడేవారు అని బయట వాళ్ళని చూసాం. ఇవే మాటలు మనము వాడుతుంటాం. అది కూడా ఆలోచించాలి ఇక్కడ. వాగ్దోషం మహాపాపం. ఆ వాగ్దోషాన్ని భరించడం. కొంతమంది అవగాహన లేకుండానో ఆగ్రహంతోనో ఆవేశంతోనో నోరు తూలుతారు. అది మహాదోషం అండి. పూర్వకాలంలో అద్భుతమైన భారతదేశంలో వేద విజ్ఞానం ఉన్న రోజుల్లో ఏదో ప్రాణరక్షణకో మానరక్షణకో అబద్ధం ఆడవలసి వస్తే ఆ దోషం పోవడానికి సారస్వత యజ్ఞం చేసేవారు. ప్రాయశ్చిత్తం. అంత సుకుమారమైన దేశం చూడండి. మహానుభావుడు పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ యోగిలో పుస్తకం రాస్తాడు. భారతదేశంలో అబద్ధం ఆడకూడని
ఆడని ఒక జాతి ఉండేది అని వర్ణించాడు. అంత అద్భుతంగా. ఇప్పుడేవి సరే వన్స్ అపాన్ ఎ టైం, గుడ్ ఓల్డెన్ డేస్. సరే, వాక్కును అంత జాగ్రత్తగా చూసుకోవాలో చెప్తున్నారు ఇక్కడ. అందుకు వాక్కుకి అతివాగుడు గాని, అబద్ధపు వాగుడు గాని, అశాస్త్రీయంగా మాట్లాడడం గాని, అశ్లీలంగా మాట్లాడడం గాని ఇవన్నీ దోషములే. అశుభంగా మాట్లాడడం కూడా దోషమే. కొందరికి పాపం చచ్చాండ్రు బాబోయ్ అనకపోతే మాట రాదు. ఇవన్నీ అమంగళములండి. మాట్లాడే తీరు ఒకటి ఉంటుంది ఇక్కడ. అందుకు వాక్కు ఎలా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అది మధువతీయం వాచ ముదీయం వేదంలో చెప్తున్నాడు. మధువత్తరంగా మాట్లాడు, అవతల వారిని నొప్పించకుండా మాట్లాడు. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పలే, వాక్కుతో చేయవలసిన తపస్సు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. నీ మాట వల్ల అవతల వాడికి ఉద్వేగం కలగకూడదు. అదేవిధంగా సత్యం, ప్రియం, హితం, శాస్త్రాధ్యయనం వల్ల సంస్కరింపబడ్డ వాక్కు. సరే, శాస్త్రాధ్యయనం చేస్తే వాక్కు సంస్కరింపబడుతుంది ఇక్కడ. అలాంటి వాక్కు కావాలి. దుష్టవాక్కుల్ని ఖండించగలిగే నేర్పరితనం ఉండాలి. కొందరు అవాకులు, చెవాకులు, అధర్మాలు, లేనిపోని కుతర్కాలు చేస్తుంటే వాటిని ఖండించే తెలివితేటలు ఉండాలిగా. ఆ తెలివితేటతో ఖండించగలగాలి అంటే సద్వాక్ శక్తి కావాలి. దుష్టవాక్కులను ఖండిస్తుంది. అందుకే అమ్మవారు ఉపాసనగానే చేయగలిగితే ఈ దుష్టవాక్కులు మనం ఖండించగలం. మనలో పలికే దుష్టవాక్కుల యొక్క దోషం పోగొడుతుంది ఆ తల్లి ఇక్కడ. అంతేకంటే ఇవాళ తెలిసింది ఇప్పటికి ఎన్ని వాగ్దోషాలు చేసామో. ఒక్కసారి లలితాదేవిని ప్రార్థన చేస్తే ఆవిడ తన నకులీ సరస్వతి అనే దేవతా శక్తి ద్వారా మనలో మనం తెలిసి తెలియక చేసిన వాగ్దోషాలన్నీ తొలగిస్తుంది. అందుకే తప్పునెప్పుడు బయట నుండి చూడటమే కాదు, మన నుంచి కూడా చూసుకోవాలి ఇక్కడ. కానీ మనలోనూ శాస్త్ర విరుద్ధమైన పనులు ఉండకూడదు, బయట ఉండకూడదు. బయట ఉంటే సమాజానికి నష్టం, మనలో ఉంటే మనకు నష్టం, మన వల్ల మరికొందరికి నష్టం. అందుకే సమాజంలో ఎప్పుడైతే దుష్ట వాక్కులు ప్రబలిపోతాయో, అంటే నాస్తిక, కుతర్క, వేద విరుద్ధ, సనాతన ధర్మానికి విరుద్ధమైన వాక్కులు వచ్చేస్తుంటాయో, వాటికి పట్టం కట్టే వాళ్ళు తయారవుతారో, అప్పుడు లలితాదేవి ఆరాధన గట్టిగా చేసి ఆమె అనుగ్రహంతో నకులీ సరస్వతిని ఉపాసన చేసినట్లయితే ఆ తల్లి వీటిని కొడుతుంది. ఓష్టాపిదానా నకులీ దంతై ప్రవృతాపవిహి సర్వస్యేవాచ ఈశానా అని చెప్పబడుతున్న తల్లి అనుగ్రహం దుష్టవాక్కుల్ని ఖండించి సద్వాక్కుల్ని, సద్ధర్మాన్ని ప్రతిష్ఠించగలదు. అందుకే అద్వైత వేదాంత అని చెప్పిన ఒక మహానుభావుడు, ఈ జ్ఞానం నిలబడాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. అద్వైతంలో చెప్పిన ఆత్మతత్వమే ఉపాసనలో శ్రీ విద్య. వేదాంతం ఏదైతే చెప్తుందో శ్రీ విద్య అదే చెప్తుంది. వేదాంతానికి శ్రీ విద్యకి భేదము లేదు. శ్రీ విద్య అనగా ఆవరణార్చన చేసామా, కుంకుమ పూజలు చేసామా కాదు, ఆలోచన చేస్తే అది ఆత్మవిద్యయే. అందుకే ఆత్మవిద్య మహావిద్య. అందుకే ఆత్మవిద్యను ప్రతిష్ఠించిన ఆదిశంకరులు తంత్రశాస్త్రాల్లో మిగిలినవన్నీ పక్కన పెట్టి ఇదొక్కడే పికప్ చేశారు ఆయన. ఎందుకంటే తాను ప్రతిపాదించిన బ్రహ్మ విద్యకి ఇదొక్కటే సరిపోతుంది అక్కడ. ఆ మహానుభావుడు ఈ తల్లిని ఉపాసించి తన పీఠాలన్నింటిలో కూడా శ్రీచక్ర పూజ ఉండాలనేటటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేయడం కాకుండా భారతదేశం 4 చెరుగుల ముమ్మార్లు పర్యటించి అనేక పవిత్ర క్షేత్రాల్లో శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి కాంచీపీఠం, మీనాక్షి దేవాలయం, ఇక్కడ మొదలుకొని హిమాలయ పర్వతాల వరకు అనేక చోట మహానుభావుడు తన పాద స్పర్శతో భారతావన్ని పవిత్రం చేయడమే కాకుండా శ్రీచక్ర ప్రతిష్ఠలు చేసి పూజా విధానాలు ఏర్పాటు చేసి తరింపజేశారు. దాని ద్వారానే ఆయన ఆనాడు దుష్టవాక్ శక్తులంటే ఖండించి నిలపగలిగారు. నకులీ సరస్వతి కృప అమ్మవారి దయవల్ల లభించింది. ఆ మహానుభావుడే ఆదిశంకర భగవత్పాదులు వారు. ఇందాక చెప్పుకున్నాం కదా ఆయన చేసిన పని. అటువంటి మహాత్ములకు మనం నమస్కారం చేద్దాం. దుష్టత్వాన్ని ఖండించే అటువంటి మహాత్ముల వాక్కులకే చెల్లుబాటు ఉండాలి. వాటికి విరుద్ధమైన వాక్కులకి చెల్లుబాటు ఉండకూడదు. సద్వాక్కులు మనల్ని పాలించుగాక, సచ్ఛాస్త్రాలు మనల్ని నడిపించుగాక, ధర్మమయమైనటువంటి విషయాలే మన బ్రతుకుల్ని ఏలుకొనుగాక అని ప్రార్థన చేసుకుందాం. దానికి ఆ శక్తి నకులీదేవి వల్ల రావాలి. దుష్ట తర్కాల్ని, దుష్టుల వాదల్ని ఖండించగలిగే శక్తి నకులీ సరస్వతి వల్ల వస్తుంది కనుక నకులీ సరస్వతి మన వాగ్దోషాలని పోగొడుతుంది, చుట్టూ ఉన్న వాగ్దోషాలని పోగొడుతుంది. ఈ తల్లి నామం జపం చేస్తే అవతల వాళ్ళు మనల్ని నిందించినా, చెడు వాక్యాలు వేసినా వాటి ప్రభావం లేకుండా చూస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే పంచసేనాపతులు పని అయిపోయిందో ఇప్పుడు సప్త సేనాపతులు బయలుదేరారు. వీళ్ళ పేర్లు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి. వలాహకుడు, సూచీముఖుడు, పాలముఖుడు, కరాళాక్షుడు, వికటాననుడు, వికర్ణుడు, కరటకుడు. వీళ్ళెవరనుకున్నారు? ఇంతవరకు వాగ్దోషాలు కదా. వీళ్ళెవరంటే దృగ్దోషాలు అన్నాడు. చూడండి, చూపుల్లో ఎన్ని రకాలు ఉంటాయో వెరైటీలు, 7 వెరైటీలు.
చూపు దోషాలు, వాళ్ళు దిష్టి దోషాలు అంటారు కదా. కొంతమంది ఏం నమ్మనండి అంటారు, ఇంటికెళ్ళి దిష్టి తీసుకుంటుంటారు, అది వేరే విషయం. ఒక నాస్తికుడు ఉన్నట్ట, వాడి ఇంటికి గుమ్మానికి గుర్రపు నాడా గుమ్మడికాయ పెట్టేట. ఆ నాస్తికుడు ఫ్రెండ్ వెళ్ళి, నువ్వేం నమ్మవు కదా ఇవి పెట్టుకున్నావని అడిగట్ట. నేను ఏమో నమ్మను కానీ నమ్మకపోయినా పని చేస్తేనే వాడు చెప్పాడు అందుకు పెట్టాను. ఇలా ఉంటుందండి నాస్తికత కూడా, అంత కపటమే. సరే, మొత్తానికి దిష్టి దోషాలంటే అందరికి ఒక్కసారి అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే మనిషికో సైకాలజీ ఉంటుంది, తన మీద అందరూ పడి ఏడుస్తున్నారండి. అందుకే కొంతమంది వంచకులు వచ్చి మీకు నరఘోష ఎక్కువ అండి అంటే కరెక్ట్గా చెప్పారండి. ప్రతివాడు వాడి మీద అందరూ ఏడుస్తున్నారండి. అది కొండదేవర్లు వీళ్ళు వచ్చి మనల్ని వంచన చేస్తుంది, నరఘోష ఎక్కువ, నీ మీద అందరూ పడి ఏడుస్తున్నారు, నీ బంధువుల్లోనే నీ మీద బాధపడేవాళ్ళు అన్న టౌన్ అండి అంటారు. ఫీలింగ్స్ ఇవి ఉండవని కాదు, ఉంటాయండి దిష్టి దోషాలు కూడా. అందుకే నరుడి కళ్ళకి నల్లరాళ్ళైనా పగులుతాయని సామెత అనుకున్నది. దృష్టి దోషాలు ఉంటాయి. ఆనాడు కృష్ణ పరమాత్మకి దిష్టి తీసేటవాళ్ళు గోపకాంతలందరూ కూడాను. ఆ వర్ణన భాగవతంలో మనకు కనబడుతుంది. అందరికీ ఉంటుంది దృష్టి దోషం అనేటువంటిది. ఈ దృష్టి దోషాలు అనే వెరైటీలు. పైగా కొందరు దిష్టి పెడదామని పని కట్టుకుని పెట్టక్కర్లేదు, నా చూపుల ప్రభావం అంతే ఇక్కడ. అంతే, జర్రి వీడు పాడు చేద్దామని కాదు, అది నడిస్తే చాలు దద్దురు వస్తుంది అంతే. దాని పాప అదేం చేస్తాం, దాని లక్షణం అదే. అలాగే కొందరు చూపుల్లో లక్షణాలు ఉంటాయి. ఒక చూపుల్లో ఎన్ని వెరైటీలో చెప్పాడు చూడండి ఇక్కడ. దృష్టి దోషాలు, దృగ్దోషాలు. ఈ దృష్టి దోషాలను ఇందాక చెప్పినట్టు బయటవే కాదు, మన లోపల కూడా. మహాత్ములు చూపు పడితే బతుకులు బాగుపడతాయి. దృగ్దోషం, దృగ్దీక్ష అంటారు. మహాత్ములకు చూపు చూస్తే బతుకులు మారిపోతాయి. వాడు చూపు పడితే చాలు. ఇక్కడ కొందరు చూస్తారు, ఇంకోలా మారిపోతాయి బతుకులు, మనకి తెలుసు ఇక్కడ. కనుక చూపుల్లో వెరైటీలు చెప్పాడు. వలాహకుడు పేర్లు, అందుకే పేర్లను డీకోడ్ చేయాలి. మీరు ఇదే లలిత పక్షానం సంస్కృత గ్రంథమో తెలుగు అనువాదమో దొరికితే చదివితే ఈ భావాలు కనబడవు, కథే కనబడుతుంది. కానీ ఆ భావాలు ఎలా చూడాలి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వలాహకుడు సంస్కృతంలో బాగుంది కదా అని ఈసారి పిల్లాడి పుడితే ఈ పేరు ఏంటంటే సెటిల్ అయిపోయింది. కానీ వలాహకుడు అంటే మబ్బు కళ్ళగాడు. కొంతమంది నిద్రపోతున్నారు, మెలకువకున్నారు, ఎలా చూస్తుంటారు. ఇది వలాహకుడు. కొందరు సూచిముఖులు అంటే గుచ్చు గుచ్చు చూస్తారు. సూచి అంటే సూది, సూచిముఖుడు. కొందరు పాలముఖులు, చిట్లించుతూ ఉంటారండి ఊరికి. ఇది పాలముఖులు. కొందరు కరాళాక్షులు, భయం వేస్తుంది. వికటాననుడు, కొందరు చూడగానే ముఖమంతా వికారంగా పెట్టి చూస్తారు, అది ఒక భయంకరం, అది వాళ్ళకే సాక్ష్యం. వికటాననుడు. వికర్ణుడు, కొందరు చూపులు ఇంత కళ్ళ వరకు వెళ్ళిపోతుంటాయి, చెవుల వరకు. వికర్ణుడు అన్నారు ఇక్కడ. అలాగే కొందరు కరటకుడు. కరటకుడు అంటే వంచకుడు అని అర్థం ఇక్కడ. వికటాననుడు ఇందుకు చెప్పుకున్నాం కదా. ఇలా మొత్తం 7 వీళ్ళు. వీళ్ళు గొప్ప విషయం ఏంటంటే ఈ సప్తసేనాపతులు సూర్యోపాసకుడు. అందువల్ల వాళ్ళకు శక్తి ఉంది. అదేంటంటే వాళ్ళు ఎవరైనా ముందు నిలబడితే చాలు, వాళ్ళు చూపు పడగానే వాడు అవతల ఎంత ప్రతాపవంతుడైనా ఒక్కసారి మెత్తబడిపోతాడు. యుద్ధం చేయాలని వచ్చిన మహావీరుడైనప్పటికి కూడా వాడు చూపు పడగానే ఆయుధాల కిందకి దించేసి మెత్తబడిపోతాడు, లేదా స్తంభించబడతారు. ఈ రెండిట్లో ఏదే చేయగలరు వాళ్ళ చూపులతో. అలాంటి శక్తి, ఈ స్తంభన శక్తి మొదలైనవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇక్కడ. అది వాళ్ళ సూర్యోపాసన వల్ల వచ్చింది. ఏమంటే ఇదేమైనా బాగుందా? సూర్యుడిని ఉపాసిస్తే ఇలాంటి శక్తులా ఇస్తాడని. కంటికి అధిదేవత ఎవరు చాలా మందికి తెలుసు, సూర్యుడు. ఇది రహస్యం అక్కడ. దుష్టులు ఉపాసనలు చేస్తారు, వాటి ద్వారా లోకాన్ని పీడిస్తుంటారు. అందుకు ఉపాసకులందరూ గొప్పవారు అనుకోవద్దు. వాళ్ళ ప్రవృత్తి బట్టి మంచి చెడు తెలుస్తాయి. రావణాసురుడు పెద్ద ఉపాసకుడే, భస్మాసురుడు అబ్బో అని చెప్పలేం. ఏ స్వామి కనబడితే మోక్షం లభిస్తుందో ఆ స్వామి ప్రత్యక్షమైతే ఎవడి తల మీద చేయి వేస్తే వాడే భస్మాన్ని కోరాడు. అట్లాంటి వాడు ఉంటారు ఇలా కొందరు, వాళ్ళ ప్రవృత్తి భేదాలు. కనుక వీళ్ళు ఉపాసన వల్ల సూర్యుడి యొక్క శక్తిని సంపాదించారు. మరి ఉపాసకులకి సూర్యుడు ఎందుకంటే పనిచేశాడు అని మనం అడగచ్చు. రాక్షసులు తపస్సు చేస్తే బ్రహ్మవరాలు ఇచ్చేశాడు, శివుడు వరాలు ఇచ్చేశాడు. ఏమైనా ఇవ్వచ్చా అండి? అంటే ఇది ఎలాంటిదంటే తప్పులు లేకుండా పరీక్ష పేపర్ రాస్తే ఎగ్జామినర్ మార్కులు వేస్తాడంతే. ఆ వేసిన వాడు రాక్షసుడో దేవుడు అని చూడటం. కానీ కష్టపడి తపస్సు చేసినందుకు ఫలితం ఇవ్వడం దేవతల రూల్ అండి. అది తెలియాలి. లేకపోతే మీకు రేపు పొద్దున మళ్ళీ క్వశ్చన్ చదువుతుంది వైవాట్ వాళ్ళు, మీకు ముందు తెలియాలి కదా. తెలిస్తే వాళ్ళకి చెప్తారు నాయన ఇది ఇలాంటిది అని. లేకపోతే బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కనుక బ్రహ్మదేవుడు మంచివాడు కాడు. శివుడు భస్మాసుడికి వరం ఇచ్చాడు, భస్మాసురుడు తిరిగి చెయ్యి వేస్తానంటే పారిపోయాడు కనుక శివుడు గొప్పవాడు కాడు, విష్ణువే గొప్ప. వెంటనే ఫిలాసఫీ తయారు చేస్తాడు. కానీ అక్కడ ఒకటి తెలుసుకోవాలి, దేవతలకు రూల్ ఉందండి. ఏ రూపంతో అనుగ్రహిస్తారో ఆ రూపంతో శిక్షించరు. మరొక దేవత రూపంతో కొడతారు ఇక్కడ. అది వాళ్ళ రూల్స్ మనకు తెలియక మనలా ఆలోచిస్తే కష్టం. ఇక్కడ దిష్టి బొమ్మకి మనకి తేడా ఉన్నట్లే మనకి దేవతలకు కూడా తేడా ఉంటుంది తెలుసుకో.
వాళ్ళ శక్తిని మళ్ళా ఆలోచిస్తే అలాగే ఇక్కడ మొత్తానికి ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? దుర్దోషాలు. వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. మరి వీళ్ళని కొట్టడానికి రావాలిగా. వీళ్ళ మొత్తం శక్తిశాలను స్తంభించిపోయి వీళ్ళ వల్ల. వాడు పాములు వచ్చి కొట్టే, ఇంకా నయం వాళ్ళకేం ప్రమాదం లేదు, పాములు కొడుతూ కూర్చున్నారు, ఎప్పుడు పోలేదు. ఇప్పుడు వీళ్ళకి అందరికీ ప్రమాదం వచ్చింది, అందరూ స్తంభించిపోయారు శక్తిశాలని. అరే ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వీటి ప్రభావం పడంది మాత్రం శ్యామల, వారాహి, లలిత వీళ్ళ మీద లేదండి. ఇక్కడ వాళ్ళ మీద ఏ ప్రభావం కనబడదు. మిగిలిన శక్తిశాలకి ప్రభావం పడిపోయింది. అప్పుడు వారాహిదేవి పూనుకొని తన దగ్గర ఉన్నటువంటి పరివార దేవతల్లో ఒక దేవతను పిలిచింది. అంటే ఎంతమంది ఉన్నారో చూడండి ఆ పరివార దేవతలు. వీటిని ఉపాసనా సంప్రదాయంలో అంగమంత్రములు అని అంటారు. ఇక్కడ అంగమంత్రం, ఉపాంగ మంత్రములు ఉంటాయి. మంత్రములు ప్రధాన మంత్రం, అంగమంత్రం, ఉపాంగ మంత్రం అని ఉపాసనలు ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ అనేక మంది శ్రీ విద్యోపాసకులు ఉన్నారు. పెద్దలు శ్రీ సామవేదుల శర్మ గారి తండ్రి గారు ఉన్నారు. 87 ఏళ్ళు ఆయన నిరంతర శ్రీచక్ర ఆరాధన చేసినటువంటి వాళ్ళు. సామవేదుల వారు కూడా పరంపరాగతమైన శ్రీ విద్యోపాసన ఉన్నవారు. వాళ్ళకి ఈ విషయాలు తెలిస్తే అలాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఉండుంటారు. వాళ్ళ మంత్ర విషయాలు తెలిస్తాయి. మనం ఆ దేవతా విషయాలు తెలుసుకుని ఆనందిద్దాం. ఇక్కడ ప్రధాన మంత్రం అంటే లలితాదేవి. ఇది పంచదశ గాని షోడశ గాని కావచ్చు. ఆ తల్లి నుంచి వచ్చిన మంత్రాలు ఆమనాయ మంత్రములని చెప్పబడుతూ అనేక మంత్రాలు ఉన్నాయి. అన్ని మంత్రాలు ఉంటాయండి. అందులో రామమంత్రం ఉంటుంది, విష్ణు మంత్రం, నరసింహ మంత్రం, సుదర్శన మంత్రం, అలాగే దక్షిణామూర్తి మంత్రం, వీరభద్ర మంత్రం అన్ని ఉంటాయి. ఎన్ని శ్రీ విద్యలు ఉంటాయి. అందుకే శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నవాడికి ఏ దేవత మీద భేదం ఉండదు, దేవతా ద్వేషం ఉండదు. అందుకే హిందూ మతంలో ఆ ద్వేషాలు భేదాలు పోగొట్టడం కోసం శంకరులు శ్రీ విద్యను ప్రధానంగా పట్టుకున్నారు. ఇది ఒక రహస్యం అండి. ఇక్కడ శ్రీ విద్యా సంప్రదాయంలో అన్ని దేవతలను ఆరాధిస్తారు. ఇన్ని దేవతలు కలిపి ఒకే దేవతని స్పృహ కూడా ఉంటుంది ఇక్కడ. అది గొప్ప విషయం. ఇన్ని మంత్రాలు ఎందుకయ్యా అంటే మన రక్షణ కోసం. ఇది తెలుసుకోండి. అది ఇవన్నీ ఎందుకంటే అంతా ఒకటేగా, అది మన హృదయంలో ఉందిగా, తెలిస్తే చాలంటే లాభం లేదు. ఎన్నో అజ్ఞానాలు, ఎన్నో అవస్థలు, ఎన్నో గ్రహదోషాలు, అనారోగ్యాల్లో వెరైటీలు, దరిద్రాల్లో వెరైటీలు, ఎన్ని రకాలు ఉంటాయి. అందుకే ఇన్ని రకాల బాధలు తొలగించడం కోసం ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక మందుల షాప్కి వెళ్తే రకరకాల మందులు ఉంటాయి. అంతేగాని మనకేదో ప్రిస్క్రిప్షన్ లో మందు రాశారు కదా అని అది కొనుక్కొచ్చి వెంటనే మెడికల్ షాప్ వాడితో ఈ ఒక్క మందు పెట్టక ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావయ్యా అని అడగకూడదు. ఉంటాయి అంతే. అందుకే రకరకాల దేవతలు అవసరమే. మనకు ఒకే దేవత అనే సిద్ధాంతం ఇతర మతాలు వచ్చేకొచ్చింది. కానీ హిందూ మతంలో వేదకాలం నుంచి అనేక దేవతలను ఆరాధించడం ఉన్నది. ఇక్కడ అనేక దేవతల అవసరం ఉంది. మనకి నిప్పు అవసరమే, నీరు అవసరమే, గాలి అవసరమే. నిప్పు లేనప్పుడు నిప్పే ప్రధానం అనిపిస్తుంది, నీరు లేనప్పుడు నీరే ప్రధానం అనిపిస్తుంది. కనుక భిన్నత్వం అవసరం. భిన్నత్వం ప్రపంచంలో ఉంది. నీ శరీరంలో ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం ఉందా లేదా, ఆ ఇంద్రియాలు బాగుండాలా లేదా. కనుక ఇన్ని ఇంద్రియాలున్నా నేను ఎలా స్పృహ ఉందో ఇందరి దేవతలున్నా పరమాత్మ ఒక్కడే. అందుకే హిందూ మతంలో దేవుడు ఒక్కడే అని ఎవడు చెప్పక్కర్లేదు, మనమే చెప్పాం. ఏకం అద్వితీయం బ్రహ్మ అని. దేవుళ్ళు అనేకులు, అది మేమే చెప్పాం. దేవతకి ఆకారం లేదు, మేము అమ్మవారి ఆకారం అంతా వర్ణించని చెప్పే మాట అదే. నిరాకార, నిరాకుల, ఏది ఆకారం అంతా వర్ణించి అంటున్నారా లేదు లలితా శాస్త్రంలో. కనుక నిరాకారము, సాకారము, అనేకము, ఏకము. భగవంతుడనే కాన్సెప్ట్ గురించి ఎన్ని రకాల ఆలోచించాలో అన్నీ ఏనాడో ఆలోచించేసిన మతం పేరు వేదమతము. ఎవడైతే చెప్పిన అందులో ఉన్న ముక్కే చెప్పాలి తప్ప ఆ ముక్క హిందూ మతానికి అక్కర్లేదు. అన్నీ కలిగిన హిందూ మతంలో పుట్టినందుకు మరొకసారి గర్విస్తూ ఆనందిస్తూ తృప్తి. ఏది కావాలని ఇక్కడే ఉందండి. ఇక్కడ అది తెలుసుకోండి. మళ్ళీ హిందుత్వవాదులు కొత్త పేరు వేయకండి. అనుకున్నా నాకేం తప్పులేదు. ఎందుకంటే నా ధర్మాన్ని నేను ప్రేమించకపోతే, నా తల్లిని నేను గౌరవించలేకపోతే, నా తల్లిని 10 మంది ప్రమాదంలో పెడుతూ ఉంటే కాపాడుకోలేకపోతే, నాది చాలా విశాల హృదయం అండి, అన్నీ ఒకటేనండి అంటే అది హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటారండి. హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటే హృదయ ఔదార్యం కదా. అందరూ ఒకటేనండి, నువ్వు అనుకుంటున్న వాడు అనుకోడు. భూమి మీద అందరూ ఒకటే, అన్ని మతాలు మంచివే అనేటటువంటి వాడు ఒక హిందువు మాత్రమే. ఇది గర్వించదగ్గ అంశం, ఆనందించదగ్గ అంశం. ఇంకోటి అనగలరా? అనమనండి అంటే కన్వర్షన్స్ లేవు, దెబ్బతింటే వాళ్ళు అన్నారు. మా దేవుణ్ణి నమ్ముకోకపోతే మోక్షం పొందవు, నరకములో పడదువు, కనుక మేము నిన్ను మార్చివేసేదము. ఇది వాళ్ళ స్కీమ్స్. అవునా లేదా? ఇవన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి సర్పిణీదేవి హంసలు, వచ్చేగా బోల్డ్ పాములు అవి. మళ్ళీ నకులి సరస్వతిని మనం ప్రార్థించుకుందాం. ఇప్పుడు ఆవిడెందుకు, ఈవిడ వస్తుంది, ఈ దేవత అంగదేవత. కనుక అమ్మవారి ప్రధానం లలితా విద్య అయితే, అంగ విద్యలు శ్యామల, వారాహి. ఉపాంగ విద్యలు వారి యొక్క పరివారం.
ఇప్పుడు అమ్మ యొక్క వారాహి పరివారంలో ఒకరు వచ్చారు. ఇందాక వచ్చిన ఆవిడ శ్యామల పరివారంలో చేరారు. ఇప్పుడు వారాహి పరివారం నుంచి ఒకటి ఆవిడ వెళ్ళింది. ఈవిడ పేరు తిరస్కరిణి. గొప్ప మార్పు చూడండి ఇక్కడ, తిరస్కరిణి. ఈవిడ ఎలా వచ్చిందంటే అద్భుతమైనటువంటి రథం ఎక్కింది. ఈవిడ రథం పేరు తమోలిప్తం. తమోలిప్తం అనే రథం మోహనం అనే ధనుస్సు పట్టుకుంది అక్కడ. ఎందుకంటే అవతల పూర్తి బ్రైట్ వెలుగు కదా, సూర్యుడింటి వెలుగు. వాళ్ళు ఉపాసన చేశారు కనుక వాళ్ళ నుంచి లైట్స్ బాగా వచ్చేస్తున్నాయి. ఆ లైట్స్ తో వీళ్ళందరూ దెబ్బతినేస్తున్నారు. ఆ కాంతిని కూడా కప్పేయగలిగే చీకటి కావాలి. చూసారా, చీకటి కూడా ఒక శక్తి. చీకటి చాలా అవసరం. రోజంతా వెలుగుంటే అమ్మో రాత్రి కావాలి, రోజంతా చీకటి ఉంటే అమ్మో వెలుగు కావాలి. ఎంత మన గురించి కనిపెట్టుకుని భగవంతుడు ఉండి ఏర్పాటు చేశాడో చూసారా. ఇవన్నీ కూడా మీరు నేను ఏర్పాటు చేయలే. ఇవన్నీ భగవత్ శక్తి విశేషం. ప్రకృతిలో పరమాత్మ శక్తి ఎలా పనిచేస్తుందో పరిశీలించండి ఇక్కడ. అటువంటి దివ్యమైన తమోలిప్తం అనే రథం ఎక్కి మోహనం అనే విల్లు తీసుకుని బయలుదేరింది ఇక్కడ. ఈవిడ వచ్చినప్పుడు జరిగిన యుద్ధం చాలా విశేషంగా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చాలా భయంకరమైన ఉపాసకులు. చూస్తే చాలా స్తంభించిపోతూ ఉంటారు. ఆ స్తంభన శక్తి అందరి మీద పనిచేసింది. ఈవిడ వైపు తెగ చూసేటవాడు పనిచేయలే. ఆ తల్లి వెంటనే వాడు తెచ్చుకున్న అక్షోహిల శానలట్టి తన ధనుస్సు నుంచి ప్రయోగించే బాణ పరంపరలతో కొట్టింది. వాడికి ఒక్క శాన మిగలలేదు, వాళ్లే మిగిలారు. దానితో వాడు విజృంభించి అమ్మవారి దగ్గరికి వస్తే ఈ తల్లి చేసిన యుద్ధం బాణం పక్కన పెట్టి ఖడ్గం తీసుకుంది. రథం నుంచి కిందికి దిగింది. ఒక్కసారి 7 తలకాయలు పట్టుకుంది. ఒక్కసారి పట్టుకుని ఖడ్గంతో ఛేదించి దండ కట్టి మెడలో వేసుకుని నాట్యం చేసింది తిరస్కరి కప్ప. ఆ ఉగ్రమైన ఆ తాండవాన్ని చూస్తూ దేవతలు కుశవృష్టి కురిపించారు. యుద్ధ భూములు అందరూ గడగడలాడిపోయారు. అక్కడ శక్తిశాలి జయ జయధ్వానాలు పలికే. ఈ తల్లి పేరు తిరస్కరణిక. మంత్రం శ్రీ తిరస్కరణీదేవ్యై నమః. ఇది పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే విభూతి తీసుకుని ఈ నామంతో కొంత మంత్రించి పిల్లలకి పెట్టండి. దృష్టి దోషం పోతుంది. దృష్టి దోషాలు అవన్నీ కూడా ఇక్కడ దృష్టి దోషాలు ఎన్ని రకాలు చూపించారు ఇక్కడ. చూపు, చూపు అంటే తాత్వికంగా చూస్తే అవుట్లుక్. ఇది కూడా ఆ దృష్టి దోషం కూడా పోవాలి ఇక్కడ. అంటే ఆలోచన విధానం, అందులో దోషం ఉండకూడదు ఇక్కడ. అందుకే ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటాం. చూస్తున్నప్పుడు అందరిని ఒకలా చూడం. అవునా చూడండి, ఎన్ని వెరైటీలో. సమదృష్టి లేనంత వరకు దృష్టి దోషమే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సమదృష్టి లేనంత వరకు దృష్టి దోషమే. చూడవలసింది దేన్ని? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వవినశ్యంతం. చెప్పండి చెప్పండి. యపశ్యతి సపశ్యతి. భగవద్గీతలో శ్లోకం. సమం సర్వేషు భూతి. చూడటానికి అందరూ ఎవరికి వారే వేరు, కానీ ప్రతి వాళ్ళు కామన్ గా ఒకటి ఉన్నది. కామన్ ఏమిటి? పరమాత్మ. ఉపాధుల్లో తేడాలు ఉంటాయి, కామన్ గా ఉన్నది మాత్రం ఒకటే. అది సత్ చిత్. దాని లక్షణం అంతే. చూసారా ఎన్ని అద్భుతమైన విషయం చెప్పాడు. శరీరానికి ఒక లక్షణం ఉంటుంది, పుట్టడం, పెరగడం, తరగడం. ప్రాణానికి ఒక లక్షణం ఉంటుంది, ఆకలి, దప్పిక. మనస్సుకు 2 లక్షణాలు ఉంటాయి, సుఖం, దుఃఖం. ఇవి వేటివో తెలిసిపోయాయి కదా. కానీ నాకు ఇవి కావు. నేను పరమాత్మ వాడిని. పరమాత్మ సత్తు చిత్తు అంతే ఇక్కడ. కనుక సత్తు చిత్తు నా తత్వం. కానీ ఆకలి దప్పికలు ఉన్నటువంటి ప్రాణము, సుఖ దుఃఖాలున్న మనస్సు, జనన మరణాలున్న శరీరం నేను అనుకోవడం వల్ల ఇవన్నీ మనకు అంటగట్టుకుంటున్నాం ఇక్కడ. కనుక ఇవి ఉంటాయి. ఇవి శరీర ధర్మాలు. ఆత్మధర్మం సత్తు చిత్తు. శరీర ధర్మాలు మారుతాయండి. నాకు తలనొప్పి వచ్చిందని మీకు రావాలని గ్యారంటీ లేదు. ఎవడు తలవాడిది, ఎవడు నొప్పి వాడిది, ఎవడి శరీర లక్షణం వాడిది, ఎవడు ఆకలి దప్పికలు వాడివి. ఇవన్నీ కూడా డిఫరెంటే. కనుక ఉపాధుల్లో ఏకత్వం లేదు, ఆత్మతత్వంలో ఏకత్వం. ఇది తెలుసుకోలేకపోవడం వల్ల సాంకర్యం తయారవుతుంది ఇక్కడ. ఒక ఆయన అన్నాడు, ఆత్మ ఒకటే కదండి, ఎక్కడ తింటే ఏం పోయిందండి. ఆత్మకి తిండే లేదు, అది తెలియట్లేదు. ఆత్మకి ఆకలి దప్పికలు 2 లేవు శరీరానికి. ఆత్మకి నిప్పు నీరు ఒకటే కదా. నువ్వు నిప్పు ఒంటి మీద పోసుకోలేవు. కనుక శరీర ధర్మం వేరు, ఆత్మధర్మం. ఇది కలపక అన్ని ఒకటే అనుకో బాధపడుతున్నాం. ఉపాధుల లక్షణం వేరు, ఆత్మ లక్షణం వేరు. ఇది కామన్ గా ఉన్నది. ఆ కామన్ గా ఉన్న ఆత్మతత్వం తెలిసే వరకు బంధాలు తప్పవు. అది తెలిసిపోయిందా ఇంకా రాగం లేదు, ద్వేషం లేదు, సమబుద్ధి కలిగి ఉంటావు. సమం సర్వేషు, అది సమదృష్టి. ఈ సమదృష్టికి యోగం అంటారు. సమత్వం యోగం ఉచ్యతే అన్ని భగవద్గీతే. సమమే సమదృష్టి యోగం. అందరిలో సమానముగా ఉన్న భగవతత్వాన్ని తెలుసుకో. ఉపాధుల దృష్టిని పక్కన పెట్టు, ఆత్మదృష్టిని తెలుసుకో. ఆ దృష్టి రానంత వరకు దృష్టి వికారాలు. ఆ వికారాలు ఏంటంటే, నచ్చింది జరిగితే సుఖం, అప్పుడు కళ్ళు విచ్చుకుంటే. నచ్చం జరిగితే ఏడుపు, ముడుచుకుపోతే ఏడుస్తాయి. అలాగే ఒకటి నచ్చితే కళ్ళు ముడుచుకుపోతాయి,
నచ్చితే విచ్చుకుంటాయి, నచ్చకపోతే ముడుచుకుపోతాయి. వీటితోనేగా రాగ ద్వేషం ఇవే. అందుకు కళ్ళ బట్టి చెప్పేవచ్చండి. మేము ప్రవచనాల దగ్గర వాళ్ళు పోల్ చేస్తాం. వాడు వింటున్నాడా లేదా, వాడికి ఆసక్తి ఉందా లేదా, అయోమయమా, కన్ఫ్యూజనా, ద్వేషమా, రాగమా అన్ని పట్టివచ్చు. ప్రపంచంలో మనం ప్రతి దాన్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు లేదా మన నుంచి వాళ్ళకి చెప్పేటప్పుడు చూపులే పనిచేస్తుంటాయి. ఈ చూపులన్నీ మారిపోతుంటాయి వికారాలకి, కానీ అసలు చూపది. అదే మహాత్ములు అయినటువంటి రామకృష్ణ పరమహంసో, అదేవిధంగా కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ చూపు ఎప్పుడు సమముగా ఉంటుంది. ఎవరి మీద ఆగ్రహం ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదు, దయ ఉంటుంది. అంతే, అది ఎప్పుడు వాళ్ళకి కామం. అది తప్ప మిగిలినవేమున్నా చూపుల వికారాలే. కనుక ఆత్మజ్ఞానము కలగనంత వరకు చూపుల్లో వికారాలు ఉంటాయి. అజ్ఞానంతో, ఆ అజ్ఞానంతో ఉండే చూపుల వికారాలు పోగొట్టే శక్తి తిరస్కరణి. దీనికంటే దిష్టి పోగొడుతుంది తిరస్కరణ అంటేనే బాగుంది కదా. ముందు పై అర్థం అది, లోపలికి వెళ్తే అర్థం ఇది ఇక్కడ. కనుక మన వాగ్దోషాలు పోగొట్టే నకులి సరస్వతికి నమస్కారం చేసుకుందాం. దృగ్దోషాలు, అజ్ఞాన జనితమైన దృగ్దోషాలు పోగొట్టేటువంటి తిరస్కరణి కాంపకి నమస్కారం చేసుకుందాం. ఇప్పటికి ఎందరమ్మలు వచ్చారండి యుద్ధంలో? ఇవాళ 4 అమ్మలు వచ్చారు. అలా గుర్తుపెట్టుకోండి. నాకు చివరి రోజున ఎందరమ్మలు వచ్చారు చెప్పేయాలి. నాకు చెప్పాలి కదా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకరు ఇది ఎంతసేపు పడుతుందండి అమ్మల పేర్లు తలుచుకోవడానికి? 5 నిమిషాలు కూడా పట్టదు. తలుచుకుని ఆనందిద్దాం. మొదట ఆవిడ సంపత్కరి, రెండవ ఆవిడ అశ్వారూఢ, మూడవ తల్లి నకులి సరస్వతి, 4వ తల్లి తిరస్కరణీదేవి. అది శ్రీ తిరస్కరణీదేవ్యై నమః. ఎప్పుడైతే ఆ విధంగా తిరస్కరణి కాంబ విజృంభించి తన యొక్క వైఖరిని ప్రదర్శించిందో అప్పుడు వారాహిదేవి శభాష్ అందుట. తన వారు పనిచేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి కదండి. శభాష్ అని చెప్పి ఆవిడకి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చింది. మొత్తం శక్తిశాలన్నీ కూడా హర్షధ్వానాలు చెప్పారు. దేవతలు కుసుమృష్టి కురిపించారు తిరస్కరణి కాంబకై. ఇటు తర్వాత ఆశ్చర్యపోతున్నాడు భండాసురుడు. ఎంత అనుకున్నాను, ఎంత ఆఫ్టర్ అని. ఇప్పుడు వాడికి లక్షలు దెబ్బతినేస్తున్నాయి. ఇప్పుడు అహంకారం మీద పడుతోందండి. ఇన్నాళ్ళు జీవితంలో కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళ లెక్క ప్రకారంగా అడ్డు ఆపు లేకుండా, ఎదురనేది లేకుండా గడిపేశాడు. ఇప్పుడు మోకాలు చెప్పులు పగులుతున్నాయి. చూసారా? ఈ కథల్లో మనకు చెప్తున్న సందేశం ఏంటంటే కాలం అనుకూలించి కూడా అన్ని బాగుంటాయి. ఎప్పుడో తిరుగుతుంది, అప్పుడు తెలుస్తుంది. అందుకే ఉన్నప్పుడే ఒదిగి ఉన్నవాడు లేనప్పుడు కూడా దెబ్బతిన్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనం బాగున్నప్పుడే బాగుండాలండి. ఇది ఒకటి తెలుసుకోవాలి. బాగున్నప్పుడే బాగుండాలి. కొంతమంది ప్రస్తుతం బాగున్నాక ఆరోగ్యం, తర్వాత దెబ్బతిన్నప్పుడు చూసుకుందాలండి. ఒక ఆయన పాపం డయాబెటీస్ వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాకింగ్ చేయమన్నాడు. కానీ వాకింగ్ ఎవరు చేయదురు? డయాబెటీస్ రోగగ్రస్తులు అనకూడదుగా. ముందు నుండి వచ్చేసిన వాడికి అది వచ్చేది కాదు. ఆధ్యాత్మిక సాధనలు అన్నీ అంతే. రిటైర్ అయిన తర్వాత చేసుకోవచ్చు. ముందు నుండి చేస్తుంటే బాధలే ఉండవు. అందుకే ముందే జాగ్రత్త పడాలి. ఇవన్నీ ఈ కథల్లో చెప్తున్నవన్నీ గండాసురుడు మనకు నేర్పుతున్న మహాగురువు, మహానుభావుడు. ఎందుకంటే గురువులు 2 రకాలు. ఎలా ఉండకూడదో చెప్పేవాళ్ళు కొందరు, ఎలా ఉండాలో చెప్పేవాళ్ళు కొందరు. ధర్మాన్ని చెప్పే పద్ధతులు 2 అండి. అందుకే పురాణాలు పుట్టాయి. అధర్మం అంటే ఇలా ఉంటుంది, ధర్మం అంటే ఇలా ఉంటుంది. అదే కానీ ధర్మం చేయము బాగుపడదేవు, అధర్మం చేయకము పాడవదు అంటే ఎంత చెప్పినా పట్టవు. కథల్లో పెట్టి చెప్పారు అనుకోండి, అమ్మ వాడికి అలా అయింది కనుక మనం జాగ్రత్త పడాలి. తెలుస్తుంది. అందుకు పుట్టాయి కథలు, తెలిసేగా. అందు మహానుభావుడు భండాసురుడు ఆశ్చర్యపోతున్నాడు. ఎంత బదరబోతుతనం, ఎంతవరకు తిరుగులేదు కనుక ఎప్పటికప్పుడు గొప్పవాడు అనుకుంటున్నాడు. తరచూ విజయాలు వచ్చేస్తుంటే మనది నిర్వాకం అనుకుంటాం, అపజయం వస్తే మనదే నిర్వాకం అనుకోం. భగవంతుడు ఎంత పని చేశాడంట. అది వచ్చింది. అదే విశ్వనాథ సత్యనారాయణ గొప్ప మాట చెప్పారు. కలసి వచ్చిన వాడు జగము పౌరుష కలన మంచాడు. పౌరుషం అంటే హ్యూమన్ ఎఫెక్ట్. కలసి వచ్చిన నాడు జగము పౌరుష కలన మంచాడు. కలసి రాని యతండు సర్వము దైవ ఘటన మంచాడు. తెలివి 1000 విధాలు తేల్చివేయుట తేలిక నిన్ను సులభ గృణాక శ్రీశైల మల్లికార్జున మహాలింగ. తెలివితే రకరకాలు ఉంటుంది. అక్కడ చేత కాకపోతే ఫేటు, చేయగలిగితే నా నిర్వాహకం. ఏమిటో బాబు. మొత్తానికి భండాసురుడికి ఆలోచనలు పడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలని వాడికి ధైర్యం చెప్తున్న తమ్ముళ్ళు 2 ఉన్నారు. అంటే వాడు రిలీజ్ కానీ ఇవ్వకుండా బాగుపడిచేవాళ్ళు 2. ఒకడెవడు పేర్లు చెప్పడం మర్చిపోవద్దు. విశంకుడు. అందులో విశంకుడు ఇప్పుడు నేనున్నానుగా అన్నాడు. ఇక్కడ ఆయన ఉన్నాడు మొత్తం నాశనం అయ్యే వరకు. ఏం చేస్తాను, నేనున్నానుగా, నేను ఒక ప్లాన్ వేస్తున్నానే అన్నాడు. వీడు చాలా వంచకుడు అండి. ఎందుకంటే వీడు స్టడీ చేశాడు మొత్తం అమ్మవారి సైన్యాన్ని. వాళ్ళ సైన్యం యుద్ధం పద్ధతిని చూశాడు. వాళ్ళు పాప పిచ్చోళ్ళు, అమాయకుడు. వాళ్ళకి తెలియదు. ముందే వచ్చి యుద్ధం చేస్తున్నారు. ముందు వచ్చేటువంటి వాళ్ళని కొడుతున్నారు. వెనక నుంచి కొట్టారా లేదో ఆలోచించట్లేదు వాళ్ళు.
ఎందుకంటే అలా ఆలోచించగల వాళ్ళు వీళ్ళే. వెనక నుంచి దెబ్బతీయడం అనేది యుద్ధ నీతికి విరుద్ధం. కాబట్టి పాపం వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్, ముందే చూసుకుంటూ వెళుతున్నారు. వీళ్ళు ముందు చూసుకుంటూ వెళ్ళడం వల్ల వెనక ఏముందో చూసుకోవట్లేదు. కనుక నేనేం చేస్తానంటే వెనక నుంచి వెళ్ళి దెబ్బతీస్తాను. వెనక నుంచి వెళ్ళాలంటే ముందు నుంచి వెళ్ళారుగా. ఎలాగూ అంటే రాత్రి యుద్ధం జరగదు, చీకటిగా ఉంటుంది. పైగా వాళ్ళు మన దగ్గరకు యుద్ధానికి వచ్చారు. మనకంటే కోట గీట వగేరా వగేరా ఉన్నాయి, కానీ వాళ్ళకి అవి ఏం లేవు, ఓపెన్ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళ చుట్టూ ప్రాకారాల్లో ఏమీ లేవు. కాబట్టి నేను వెనక నుంచి వెళ్తాను. నా దగ్గర నాకు తగ్గ వాళ్ళు 15 మంది ఉన్నారు. ఈ 15 మందిని సిద్ధం చేసుకుని నేను వెళ్తాను. ఈ 15 మంది ఎంత నేర్పరులు అంటే వీళ్ళకి కూట యుద్ధంలో నేర్పరులు. కూట యుద్ధం అంటే వంచనతో చేసే యుద్ధం. దీంట్లో వాళ్ళు నేర్పరులు, వాళ్ళని తీసుకెళ్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అసలే నల్లగా ఉంటారు, పైన నల్లని ముసుగేసుకుంటారు. ఊపిరి చప్పుడు కూడా వినబడకుండా వెళ్ళగలరు వీళ్ళు. అడుగు చప్పుడు ఊపిరి చప్పుడు కూడా వినబడకుండా వెళ్ళగలరు. కనుక రాత్రిపూట నేను వీళ్ళు 15 మందిని పంపిస్తాను. వాళ్ళు రాత్రి వెనక్కి జాగ్రత్తగా వెళ్తారు. వెళ్ళి తిన్నగా ఎక్కడికి పంపిస్తానంటే వాళ్ళలో లలిత ఉంది కదా, అది మెయిన్. ఆవిడ ఒక రథం మీద ఉంది. ఆ రథాన్ని ధ్వంసం చేయించుతాను వీళ్ళ చేత. అది మొత్తం ప్రణాళిక వేశాడు. చాలా బాగుంది, నేను ప్రొసీడ్ అన్నాడు వండాసుడు. రాత్రి కూడా బయలుదేరారు 15 మంది. విషంగుడు వాళ్ళు పంపించి దూరం నుంచి చూస్తున్నాడు, ఎలా చెప్తున్నారో చూద్దాం. వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడైతే చేరారో నెమ్మదిగా ఈయన వెళ్ళాడు వాళ్ళతో పాటు. 15 మంది వాళ్ళ చేతులతో ఆయుధాలతో ఆ శ్రీచక్రం అడుగు భాగాన్ని కొడుతున్నారు. అడుగు భాగం అంటే త్రైలోక్య మోహన చక్రం అండి. అక్కడ అణిమ మహిమ గరిమ మహిమ వీళ్ళందరూ ఉంటారు. ఆ శక్తులు మొత్తం అష్ట, ముందు ఉండేది అష్ట వాళ్ళు. తర్వాత సర్వసంక్షోభిణి సర్వద్రావిణి ముద్రాశక్తులు ఉంటాయి. బ్రాహ్మీ మాహేశ్వరి అష్టమాతృకులు ఉంటారు. మొత్తం 28 మంది వాళ్ళు. వీళ్ళు ముందు కొట్టేది కూడా అక్కడ కొట్టేట. ఎందుకంటే అనిమ మహిమ అన్ని పై ప్రాకారంలోవే. అంటే సాధన చేస్తున్నప్పుడు మొట్టమొదటి వచ్చేవి, ఇంకా పైన ఇంకా మహాశక్తులు ఉంటాయి. కొంతమంది మొదట వచ్చేవాడితోనే తృప్తి పడిపోయి వెనక్కి వచ్చేస్తారు. కానీ ఇంకా వెళ్ళాలండి, అప్పుడు అమ్మ పాదాల దాకా వెళ్తాం మనం. ఈ అనిమ మహిమ అంటే వస్తూ ఉంటే పోవచ్చు, ఇంకా లోపలికి వెళితే అమ్మ పాదాల దగ్గరికి వెళితే స్థిరత్వం లభిస్తుంది ఇక్కడ. కనుక ఉపాసన ప్రారంభ దశలో వచ్చే సిద్ధులవి. దాంతో తృప్తిపడి ఆగిపోకూడదు. కొంతమంది ఉపాసన గట్టిగా చేయగానే కొన్ని సిద్ధులు వస్తాయి, వెంటనే దుకాణాలు పెడుతూ ఉంటారు. ఇది మహాప్రమాదం. గాల్లో సృష్టిస్తాం, నీటిలో సృష్టిస్తాం, ఇవి వాళ్ళని దేవుళ్ళని కూడా భజన చేయడం మొదలెడతారు. వాళ్ళు నిజమైన సిద్ధ పురుషులు అలాంటివి చేయరండి. వాళ్ళు ఇంకా ఇంకా సాధనలో వెళ్ళిపోయి పై స్థితికి వెళ్తారు. పై దాంతో ఆగిపోకూడదు. అందుకే వాటికి ఇక్కడ గుణపం దెబ్బ తగులుతుంది. అంటే అవి ఎక్కువసేపు ఉండకపోవచ్చు అని. కానీ అవి దేవతలు, అవి అవసరమే, కానీ అవి సద్వినియోగం చేసుకోవాలి, మన ప్రగతికి పనికొచ్చేటట్టు వాడుకోవాలని చెప్పడం. మొత్తానికి వీళ్ళు కొడుతూ ఉంటే అణిమాది దేవతల్లో కదలికి వచ్చి ఆహాకారాలు చేశారు. వీళ్ళు ఆహాకారాలు చేయగానే పైన ఆవరణ లోపల కూడా ఆహాకారాలు చేశారు. ఇదిగో రాక్షసులు కొడుతున్నారని. రాత్రికి రాత్రి అంతా సద్దుమడిగిన స్థితిలో మొత్తం 9 ఆవరణలో ఉన్న దేవతలందరూ ఆహాకారాలు చేస్తుంటే బిందు స్థానంలో ఉన్నారు లలితాదేవి. ఆవిడ కనుబొమ్మలు ముడివేసింది ఏమిటా అని. ఆవిడ కనుబొమ్మలు ముడివేయగానే ఆవిడ చుట్టూ 15 మంది కూర్చున్నారు కదా, గుర్తున్నారా? 15 నిత్యాదేవతలు అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి త్రికోణంలో బిందువు చుట్టూ కూర్చుంటారు. బిందువు ఆవిడిది. అక్కడ బైందవాసన. ఆవిడ చుట్టూ 15 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, పేరుండ, వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. మొత్తం 15 మంది నిత్యాదేవతలండి. ఆ 15 మంది నిత్యాదేవతల మధ్య అమ్మవారి 16వ తల్లి. ఆ 16వ తల్లి మహాషోడశి. ఇవన్నీ 15 మంది తెలియాలి కదా. వీళ్ళ పేర్లు పాడ్యము నుంచి పూర్ణిమ వరకు వచ్చేటటువంటి తిథి దేవతలు. ఆ తిథులు ఎవరికి ఉంటే ఏ మతం వారికి? హిందువులు కాదు. అయ్యో చంద్రుడు హిందువులకేనండి, పూర్ణిమ చంద్రుడు హిందువులకే కనబడతాడా? అందరికి. చూసారా? అంటే అందరికీ పనికొచ్చే జ్ఞానాన్ని ఇచ్చిన మతం పేరు హిందూ మతం. తెలిస్తే చాలు. ఇక్కడ హిందూ మతం కాదండి, ఇది ఒక జ్ఞానం పుట్టింది. ఇతర మతాలు వచ్చిన తర్వాత దీనికి మతం అని పేరు పెట్టారు. మనం కూడా ఆ మతాల పక్కన దీన్ని పెట్టేసి దీన్ని అలా చూడడం మొదలెడుతున్నాం. అది పొరపాటు. ఇది జ్ఞానం. ఇది మత ఛాందసం కాదు. జ్ఞానం కనుకే మనం ఏ మతంలో ఉన్న గొప్ప విషయాన్నైనా అంగీకరించగలుగుతాం. జ్ఞానం దృష్టితో చూడాలి. ఇక్కడ 15 నిత్యాదేవతలు ఉన్నాయి కదా. ఈ 15 పాడ్యమ నుంచి పూర్ణిమ వరకు వస్తారు. పూర్ణిమ తర్వాత నుంచి విలోమ ప్రక్రియలో, అంటే చతుర్దశి దేవత కృష్ణ పాడ్యం గది దేవత, త్రయోదశి దేవత కృష్ణ విధి గది దేవత, వీళ్ళు వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం
30 రోజులకి వీళ్ళు అధిపతులు. మాసం, ఈ మాసాలే 12 అయితే మాసాల్లో మార్పు ఉంటుంది తప్ప ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. కనుక మొత్తం సంవత్సర కాలం అంతే ఇది. కనుక మొత్తం ఈ 15 కాలదేవతలు, మార్పులు అని అర్థం. కనుక ఈ కాళీ శక్తి 15 రూపాయలు అవుతుంది. కాలశక్తి, కాళీ అంటే ఏమిటో కదా, కాలం. ఒక ఆయన అన్నాడు, అబ్బో నాకు కాళీ అంటే భయం అంటే అని. కాలం అంటే ఎవరికి భయం లేదండి. ఆలోచించట్లేదు కానీ గడిపేస్తున్నాం కానీ ఆలోచిస్తే భయమే. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందా అని క్వశ్చన్ వేసుకుంటే భయమే. ఎన్ని వెళ్ళిపోయి కాలం కడుపులోకి. కాలం అనంత శక్తి, అందుకే కాలం అంటే భయమే. కానీ కాలాన్ని అర్థం చేసుకుంటే అమ్మ, కాలం ఎంత గొప్పదంటే ఇవాళ చచ్చిపోతామనిపించేటంత దుఃఖం కలుగుతుంది. ఎవరో ఓదార్చారు, మళ్ళీ వారం రోజులతో మామూలే. కాలం యొక్క శక్తి అంటే ఇక్కడ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ టైం, ఎనర్జీ ఆఫ్ టైం, ఇది చాలా ముఖ్యం. అందుకు ఒక ఆయన ఏమంటే అన్ని ఉన్నాయి, ఎందుకంటే తమరి ముఖం ఎలా ఉంటుంది అంటే టైం బాగోలేదండి అంటాడు. అందుకని అది బాగుండాలి. కాలం చాలా ప్రధానమైనది. అన్ని కాలం బట్టే కలుగుతూ ఉంటాయి, కాలం బట్టే వెళ్ళిపోతుంటాయి. ఆ కాలం మొత్తం పరిణామ రూపం. కాలం లక్షణం పరిణామం, మార్పులు చెందుతూ ఉంటుంది. అది వృద్ధి కళలు క్షయ కళలు రెండూ కాలంలో ఉంటాయని ఆయన అన్నాడు. వృద్ధి చెందుట, క్షయం చెందుట తప్పదు. అసలు మన మనస్సే చంద్రుడు, అవునా లేదా? దీనిలో ఎన్ని కళలు ఉంటాయి? దీనిలో వృద్ధి కళలు ఉంటాయి. ఒక్కొక్కసారి పొంగిపోయి పున్నమ చంద్రుడిలో వెలిగిపోతూ ఉంటాం. ఒక్కసారి కాస్త ఆనందం, ఇంకోసారి కాస్త ఆనందం, ఇంకోసారి బయట రివర్సు, దుఃఖము, బాధ. చూసారా మనస్సులో ఎన్ని మార్పులు. కానీ చంద్రమా మనసులో జాత. అయితే మారుతున్న మనస్సును అందరం చూస్తున్నాం. ఇక్కడ రహస్యం ఉంది, పట్టుకోండి. మారుతున్న మనస్సును అందరం చూస్తున్నాం. కానీ మనస్సుకి ఆ చైతన్యం ఇస్తూ ఉన్నది ఒకటి ఉంది, అది ఆత్మస్వరూపం. ఆత్మ వల్ల మనస్సులో ఎన్ని మార్పులు పనిచేస్తున్నాయి. కానీ ఆత్మకి ఏ మార్పు లేదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. కానీ ఏ మార్పు లేని కళ 16వది. మార్పులు చెందే కళలు 15. బయటైతే చంద్రకళలు, లోపలైతే మనో కళలు. ఇప్పుడు అర్థమైంది కదా. మారని కళ ఏది? 16వది. అదే షోడశి, అదే ఆత్మస్వరూపుడి లలిత. ఇది రహస్యం. ఈ 15 కళలు మారే కళలు. ఈ 15 కళలు అక్కడ కూర్చున్నాయి. ఈ 15 కళలను మనం ప్రార్థన చేసుకుంటే కాలంలో వచ్చే మార్పులు మనకు అనుకూలంగా మారుతాయి. అందుకే 15 కళల యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఇక్కడ వీళ్ళు నిత్యాదేవతలు అంటారు. 15ంటికి నిత్యాదేవతల పేరు. అంటే వీళ్ళే రెగ్యులర్ గా రిపీట్ అవుతూ ఉంటూ ఉంటారు కనుక కాలం మార్పులన్నిటికీ కారణం. ఎందుకంటే మార్పు నిత్యం. చూసారా, మార్పు ఎప్పుడు ఉంటూ ఉంటుంది కానీ మార్పుకు నిత్యం అని పేరుట. అది ఎప్పుడు ఉంటే నిత్యం అని పేరు, మారకుండా ఉంటే సత్యం అని పేరు. రెండు గది తెలియాలి ఇక్కడ. ఈ మార్పు ఎప్పుడు ఉంటుంది కనుక అది నిత్యం అన్నారు. ఇక్కడ ఎంత ఎన్ని అద్భుతమైన పదాలు చూడండి భారతీయ సంస్కృతిలో. మొత్తానికి దినినిత్యా దేవతలు వీళ్ళు అమ్మవారు కనుబొమ్మలు ముడివేయగానే చూసి, అమ్మ నువ్వేం ఆందోళన పడకు, వాళ్ళ పని మేము చూస్తాం, ఏం జరుగుతుందో మేము కనిపెట్టుకుంటాం. అంటే ఎవరికి తెలియకుండా ఏం చేసేస్తూ ఉన్నా కాలం కనిపెట్టుకుంటుంది. అది దీనిలో ఉన్న రహస్యం. కాలం కన్నప్పుడు కప్పలేడు. టైం టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. తెలుసుకోండి ఇక్కడ. కాలం అన్నీ చూసుకుంటుంది. నువ్వు మర్చిపోతావు, కాలం మర్చిపోతావు. అది గొప్ప విషయం. 4 విత్తనాలు నేల మీద పడేసి నువ్వు మర్చిపోతావు, కానీ కాలం గుర్తుపెట్టుకుని ఎప్పుడు మనకి వలకరిస్తుంది. అలాగే మన కర్మల బీజాలు పడేస్తాం, ఫలాల రూపాల్లో కాలం ఇస్తుంది. తెలుసుకోవాలి ఇక్కడ. అది పడేసేవని కూడా నీకు తెలియదు, కానీ టైం విల్ గివ్ ద ఫ్రూట్ ఆఫ్ కర్మ. తెలుసుకోండి ఇక్కడ. కాలానికి ఆ శక్తి ఉంది ఇక్కడ. అందుకే వీళ్ళు ఎవరికి కనిపెట్టకుండా వీళ్ళు 15 మంది దుర్మార్గులు. వీళ్ళు పని చేస్తుంటే కాలం కనిపెట్టుకుని. చూసారా, అందుకే కాలక్రమంలో మన సాధన దెబ్బతింటే ఆ తల్లి తన నిత్యాదేవతలతో కాపాడుకుంటుంది. ఇది తెలుసుకోవాలి. అమ్మను పట్టుకుంటే ఎలా కాపాడుకుంటుందో ఇంతవరకు మనం చెప్పిన దేవతలందరూ అమ్మ దయ్యలండి. అమ్మ దయ్యలు ఆ రూపాలు ధరించి వస్తున్నాయి. ఇప్పుడు కూడా అమ్మ దయ 15 రూపాయలు ధరించి అమ్మ మేము వెళుతున్నామని బయలుదేరారు. పైగా అది మేరు ఆకారంలో ఉంది కదా రథం. బిందువు చుట్టూ కూర్చున్నారు 15 మంది. వాళ్ళు దిగుతున్నట్టండి. ఎంత అందంగా అంటే ప్రతి వాళ్ళు ధనుర్బాణాలు ధరించి ఆ రమ్యమైన ఆభరణాలతో ముందు కామేశ్వరి, ఆమెను అనుసరించి నిచ్చిక్లిన్న, పేరుండ, వన్నివాసిని వీళ్ళందరూ దిగుతూ ఉంటే మిగిలిన ఆవరణ దేవతలు లేచి నమస్కరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ స్థితి అంత గొప్పది. వాళ్ళందరూ నమస్కరిస్తుంటే తిన్నగా వచ్చి వాళ్ళు బాణాలు ప్రయోగించి 15 మందిని సంహరించారు. ఇక్కడ ఇది చూసి విషం కూడా పారిపోవడం మొదలెట్టాడు. ఇక్కడ వెంటనే కామేశ్వరి వాళ్ళు ముందుకు వెళ్ళబోతుంటే ఒక ఆవిడ ఆపిందిట. వాడి పని పారిపోతున్న వాడికి బాణాలు ఎందుకు వేయడం, వాడి పని చూసుకోవడానికి పరివారంలో ఒకరు ఉన్నారులే, వాడి పని తర్వాత చూద్దాం అని వాడిని పంపించారు. విషంగ పలాయనం అంటారు దీన్ని. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ పని జరిగినప్పుడు వీడు ఒక వింత చేశాడు. చీకట్లో వాళ్ళు కొడుతూ ఉండగా ముందు నుంచి హఠాత్తుగా సైనికులు పంపించాడు రాత్రి.
అప్పుడు ఈ ముందున్నటువంటి శ్యామవారాహి వాళ్ళతో యుద్ధానికి వెళ్ళిపోయారు. కొంచెం ఏకాంతంలో ఒంటరిగా మిగిల్చేశారు శ్రీచక్రాన్ని. మిగిలిన వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి వీడు బ్యాక్ నుంచి కొట్టాడు కనుక రక్షించడానికి వెనక్కి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు ముందు యుద్ధం చేస్తున్నారు. అందుకే 15 మంది పని చేశారు. ఇక్కడ తిరిగి తిన్నగా వెళ్ళి కూర్చున్నారు. అయితే అక్కడ వచ్చినటువంటి సేనల్ని కొట్టేసి శ్యామలావారాహి వెనక్కి తిరిగి రాగానే ఇంత ప్రమాదం జరిగిందన్న విషయం తెలిసింది. ఇక్కడ అరే ఎంత ప్రమాదం జరిగింది, మనం ముందు వైపు యుద్ధానికి వెళ్ళిపోయాం, వెనక నుంచి కొడతారన్న ఊహ కూడా మనం చేయలేదు. ఏదేమైనా నిత్యాదేవతల వల్ల ఇది కాపాడబడింది. ఇదంతా ఒక్క నామంలో చెప్పుకుంటే నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక ఆ నామంలో ఈ కథ అంతా ఉందండి. నిత్యా పరాక్రమ, నిత్యాదేవతల యొక్క పరాక్రమ ఆటోపం అంటే గొప్పతనం. అది చూసి నిరీక్షణ సముత్సుక అటువంటి వారి యొక్క పరాక్రమం యొక్క విజృంభణని చూసి ఆనందపడిన లలిత అని అర్థం ఆ నామానికి. అంటే ఆ నామం చదివినప్పుడు కథ గుర్తు రావాలన్నమాట. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అయింది. ఇప్పుడు వెంటనే వారాహి శ్యామల తిన్నగా వెళ్ళి లలితాదేవి దగ్గర క్షమించమని వేడుకున్నారు. అమ్మా మేము ముందుకు యుద్ధానికి వెళ్ళిపోయాం, వాళ్ళు వెనక చేస్తారనుకోలేదు, మాది పొరపాటే. ఎందుకంటే రక్షణ చూసుకోవలసిన దానం నేను అన్నది ఎవరు? అమ్మ సేనాధ్యక్షురాలు. రక్షణ నా బాధ్యత. రక్షణ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. ఇప్పుడు కూడా నేను తప్పు చేశాను, ముందు దృష్టి పెట్టుకున్నాను కానీ వెనక నుంచి కొడతారనుకోలేదు. ఇప్పుడు నువ్వు అనుమతిస్తే ఈ తిథినిత్యా దేవతలో నాకు 2 సహాయం కావాలి. అందులో ప్రధానంగా చతుర్దశి తిథి దేవత ఆవిడ మెయిన్గా ఉండాలి. ఎందుకంటే చతుర్దశ ఈ మొత్తం 14 దేవతల్లోనూ అంటే 15వది పూర్ణిమ తిథి. ఆవిడ 14లో వెలిగిపోతున్న వాళ్ళు 2 ఉన్నారట, బన్నివాసిని జ్వాలామాలిని. గారు మనం ధ్యానిస్తే తిథినిత్యా దేవతలు కదా, ఆ తల్లి ధ్యానం వల్ల మనకి ఇతరుల నుంచి ప్రమాదం లేని ఒక జ్ఞానమయమైన ప్రకారాన్ని వేస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ లోకాన్ని మార్చనక్కర్లే, ముందు మనం మారితే చాలు. నువ్వు మారితే ఎవరినైనా మార్చచ్చు. కనుక ముందు రక్షణ అలా జ్ఞాన రూపమైన రక్షణ, అదే జ్వాల అంటే. ఇక్కడ ఆవిడ ప్రాకారం కట్టారు. ఆ ప్రాకారం కట్టి ఒక చోట మాత్రమే ద్వారం పెట్టారు. ఆ ద్వారం దగ్గర స్తంభిని అని తన యొక్క శక్తిని ఒకటి అక్కడ పెట్టింది ఆ తల్లి. ఎందుకంటే స్తంభిని, జృంభిణి, మోహిని అనే శక్తులు ఉంటే వారాహి దగ్గర ఆ స్తంభిని శక్తిని అక్కడ పెట్టి ఆవిడ అధీనంలో కొన్ని అక్షుల్ని సేనల్ని పెట్టింది. మీరు ఈ ద్వారం దగ్గర ఉండండి, మిగిలినటువంటి ప్రాకార మధ్యలో అందరూ క్షేమం ఉంటారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రాకారం ద్వారం విచ్చుకుంటుంది. వీళ్ళందరూ యుద్ధానికి బయలుదేరుతారు. మళ్ళీ యుద్ధం అయిన తర్వాత అందరూ ప్రాకారంలోకి వస్తారు. వీళ్ళు ప్రాకారంలో ఉండగా ఎవరు ప్రవేశించలేరు, దుర్భేద్యం. అలాంటి ప్రాకారం ఏర్పాటు చేసింది. దీని పేరే జ్వాలామాలినికా క్షిప్త వన్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలిని ఆ విధంగా ప్రాకారం చేసింది. ఆ ప్రాకార మధ్యం ఇప్పుడు ఎలా ఉందో మనం భావన చేయాలి, ఇవన్నీ ధ్యానం చేయాలండి కథలో. ఆ ప్రాకార మధ్యంలో ఎలా అరేంజ్ చేసింది మొత్తం సైన్యాన్ని అంటే పదాతి బలం, గజబలం, రథబలం, అశ్వబలం ఎక్కడేముండాలో ఉన్నాయి. ఆ మధ్యలో సెంటర్ పాయింట్ లో లలితాదేవి శ్రీచక్రంపై కూర్చుంది. ఆవిడ కుడి ఎడమల్లో శ్యామల వారాహి, ఆవిడ ముందు భాగంలో అశ్వారూఢ, వెనక భాగంలో సంపత్కరి. ఈ విధంగా ప్రధానంగా ఎవరి ఆవరణ దేవతలు ఆవరణలో కూర్చున్నారు. అక్కడ ఒక్కసారి ఇదంతా మన హృదయంలో అలా ధ్యానిస్తూ జ్వాలామాలిని ప్రాకారం మధ్యంలో ఇలా కొలువు తీరినటువంటి యుద్ధ సన్నాహ అయినటువంటి లలితాదేవిని ఆమె పరివారాన్ని హృదయంలో ధ్యానించుకుంటూ కాస్త విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. స్వస్తి.